అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్య మాట నమ్మాలి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో నిన్న అప్లోడ్ చేసిన కథలు చాలా బాగుంటాయి. ఒకసారి వినకపోతే విని ఆనందించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు, ఛానల్లో స్టోరీస్ వింటున్న వాళ్ళు చాలామంది విని వదిలేస్తున్నారు. అలా కాకుండా ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ మీ వరకు ఈ కథలు చేరుస్తున్న మా కష్టాన్ని గుర్తిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కమెంట్ చేయటం మర్చిపోవద్దు. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామకృష్ణ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఆయనకి తల్లిదండ్రుల ద్వారా, తాత ముత్తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి లెక్కలేనంత ఉంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. రామకృష్ణయ్య వాళ్ళ వంశంలో ఆడపిల్లలు పుట్టరు, పుట్టేదే మగపిల్లలే. రామకృష్ణ వాళ్ళు మొత్తం ముగ్గురులో రామకృష్ణ మూడోవాడు. రామకృష్ణ పెద్దన్నయ్యనే వాళ్ళ పెదనాన్నగారికి పిల్లలు లేరని అడగటంతో దత్తత ఇచ్చేశారు. రామకృష్ణ రెండో అన్నయ్యనే వాళ్ళ మేనమామకి పిల్లలు లేరని అడగటంతో దత్తత ఇచ్చేశారు. అలా యావదాస్తి మొత్తం రామకృష్ణ ఒక్కడికి మాత్రమే తల్లిదండ్రులు పెట్టారు. అలా రామకృష్ణకి చాలా పెద్ద చదువు చదివించారు. పీజీ వరకు బోలెడంత లంచం ఎదురుపెట్టి మరీ గవర్నమెంట్ ఉద్యోగాన్ని తీసుకొచ్చిన రామకృష్ణ తండ్రి వాళ్ళ తాహతకి, హోదాకి తగిన విధంగా వాళ్ళు ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని జగదీశ్వరిని ఇచ్చి రామకృష్ణకి వివాహం జరిపించారు. ఇక జగదీశ్వరి వాళ్ళని వీళ్ళు మాకే కూర్చొని తిన్నా ఇక 100 తరాలు తరగనంత ఉంది, మాకెందుకండి కట్న కానుకలు అన్నన్నా మా ఆడపిల్లకి మేం పెట్టుకోపోతే మేం చులకనైపోము నలుగురిలో అనే వాళ్ళు వాళ్ళ కూతురికి పొలంగా, స్థలంగా, క్యాష్గా, బంగారంగా, వెండిగా వాళ్ళు ఇచ్చుకోవాల్సినవి వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇచ్చుకున్నారు. జగదీశ్వరి పెళ్ళై కోడలుగా అడుగుపెట్టింది రామకృష్ణ జీవితంలో. ఇక ఆ తర్వాత కొడుక్కి సిటీలో ఒక ల్యాండ్ తీసుకొని చాలా పెద్ద భవంతి లాంటి ఇల్లు కట్టించి రామకృష్ణ తల్లిదండ్రులు కొడుకు నిశ్చితార్థం నుంచి పెళ్ళికున్న గ్యాప్ లోపు ఆ ఇల్లు రెడీ చేయించి కొడుకు కోడలికి సత్యనారాయణ వ్రతం అయిపోగానే ఆ ఇల్లు గిఫ్ట్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొడుకు కోడలు తిరగటానికి 2 కార్లు కూడా కొనిచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఒకనాటి రాత్రి పడుకున్న రామకృష్ణ తల్లిదండ్రులు భగవత్ సాన్నిధ్యం చేరుకున్నారు. ఆస్తి మొత్తం రామకృష్ణ పేరు మీదే పెట్టిపోయారు వాళ్ళు. రామకృష్ణ చాలా ముందు చూపు కలవాడు, తెలివైన వాడు, ప్రాక్టికల్ మనిషే. జాలి, దయ, దాక్షిణ్యాలు ఇలాంటివేమీ ఆయనకి పర్సనల్గా ఏమీ ఉండవు. తన వరకు తను, తన పెళ్ళాం, తన పిల్లలు హ్యాపీగా ఉండాలి. అందుకోసం తను ఏమైనా చేస్తాడు. ఒకళ్ళ విషయాలు ఆయనకు అనవసరం. ఒకళ్ళ గురించి కమెంటు చేయడు, కాంప్లిమెంటు చేయడు. మనం ఒకళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయాల్సిన అవసరం నాకేంటి అనుకుంటాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడో, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే తత్వం రామకృష్ణదే. తల్లిదండ్రులు పెట్టెళ్ళిన పొలాలు కౌళ్ళకిచ్చే, స్థలాలు లీజులకిచ్చే, దానికి తోడు రామకృష్ణ చాలా తెలివైన వాడు కావటంతో ఇక బాగా దిట్టంగా గవర్నమెంట్ ఉద్యోగంలో లంచాలు తీసుకోనంత ఉత్తముడేమీ కాదు. మనం తీసుకోపోతే మన పైనున్నోడో కిందన్నోడో తీసుకుంటాడు. అడ్డమైన విధవలతో రిస్కులు ఎందుకు, ట్రాన్స్ఫర్లు గొడవలు ఎందుకు? మనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎవడి మెడ మీద కత్తి పెట్టించుకొని ఎవడి పెళ్ళాం పిల్లలకే రిస్కులు తెచ్చుకుంటాడు అనే దాంతో, డబ్బు మీద ఉన్న కాంక్షతో, ఇష్టంతో కూడా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. మా అమ్మ నాన్నలు, తాత ముత్తాతలు నాకిచ్చిందంతా అని జీతంతో పోలిస్తే జీతానికి ఎన్నో రెట్లు ఎక్కువ లంచాల రూపంలోనే వచ్చేదే. అలా వచ్చిన డబ్బునే 10 పైసలు కూడా వృధా పోనివ్వడు రామకృష్ణ. ఇంట్లో ఎటు సెక్యూరిటీ దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గర నుంచి, జగదీశ్వరి చేసే ఎంత పని ఉండదో, డ్రైవర్ల దగ్గర నుంచి పని వాళ్ళు ఉంటారు, వంటమ్మాయి దగ్గర నుంచి అందరూ ఉంటారు. ఇంట్లో ఏసీలో కూర్చొని హ్యాపీగా టీవీలు చూడటమే. పెళ్ళాన్ని ఆయనేమి అనడు కూడాను. ఇక భార్యను కొట్టటాలు, తిట్టటాలు అలా మాట్లాడే మనిషి రామకృష్ణ కాదు. జగదీశ్వరి తన పనేదో తను చూసుకునేది పెళ్ళైన కొత్తల్లో. ఆయన మాత్రం
చాలా ప్లానింగ్తో ఉండే రూపాయి వచ్చేది ఏది వృధా చేయకుండా ఎటు పెళ్ళానికి అత్తింటి వాళ్ళు పెట్టింది కానీ తన తల్లిగారు పెట్టింది కానీ అబ్బో బంగారం లెక్కేస్తే 500 కాసులుందే, అది ఏ మూలక సరిపోద్ది. దాంతో వెండి బిస్కెట్లు కొని దాయటం, గోల్డ్ బిస్కెట్లు కొని దాయటం, దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొనేయటం. అలా వెయ్నాడు వెళ్తే వెయ్నాడులో ఒక ఎస్టేట్ కొనటం, ఊటీ వెళ్తే ఎస్టేట్ కొనటం, బెంగళూరులో ఒక ఇల్లు కొనటం, చెన్నైలో ఒక ఇల్లు కొనటం. ఆయన కళ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉన్నటువంటి మెయిన్ ఊళ్ళన్నిట్లో కూడా వాళ్ళకు ఒక్కొక్క ఇల్లు ఉండాలి అనే దాంతో ఆ తర్వాత మెల్లగా హైదరాబాద్లో, చెన్నైలో అలా మెల్లమెల్లగా ఇండియా మొత్తం కూడా ఎక్కడెక్కడైతే అనువుగా ఉంటాయో అక్కడక్కడ కొనుక్కుంటూ వెళదామనే కోరికతో అలా పెట్టుబడులు పెడుతూ ఉండేవాడు. అది కాక ఆయనకున్న స్నేహితులు కొంతమంది వ్యాపారాలు చేస్తుంటే స్లీపింగ్ పార్ట్నర్గా అందులో పెట్టేవాడు. మ్యూచువల్స్లో ఉండేవి, షేర్స్లో ఉండేవి. దానికి తోడు ల్యాండ్లు కొని ల్యాండ్ల్లో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించి అద్దెకివ్వటం, సూపర్ మార్కెట్లు కట్టించి అద్దెకివ్వటం, ఒక 4-5 ప్లేసుల్లో అపార్ట్మెంట్లాగా 50 ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేయించి వాటిని అద్దెలకి ఇవ్వటం. దానికి తోడు ఇక ఒకటని కాదు డైమండ్ సెట్స్ లాంటివి తీసుకొని ఎత్తుకెళ్ళే లాకర్లో పడేయటం. ఇలా చాలా ముందస్తు తెలివితేటలు. క్యాష్ పరంగా అయితే కనుక లెక్కలేనంత, అసలు ఒక రకంగా కాదనమాట. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎలా సేవ్ చేస్తున్నాడో కూడా తెలియనంత డబ్బుని సేవ్ చేసుకొచ్చేవాడు రామకృష్ణ. చాలా ఐడియాలజీ, చాలా తెలివితేటలు ఉంటాయి ఆ విషయంలో. ఏది ఏమైనా ఇదంతా చేసేది ఎవరి కోసం? తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం కోసం. తన భార్య, తన పిల్లలు ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండాలి. ఇది వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి కారణం. ఇక ఖర్చుల విషయంలో వెనకాట్టాలు, ఇంట్లో పనివాళ్ళు వద్దంటాలు, ఇంట్లో అత్తెనొద్దు ఇత్తెనొద్దు అంటాలు, భార్యని ఆ బట్టలు కట్టుకో ఈ బట్టలు కట్టొద్దు అంటాలు ఏమీ లేదు. జగదీశ్వరి రోజుకు 1/2 డజన్ పట్టు చీరలు మార్చుద్దే, వేసిన సెట్లు వేయకుండా వేసుద్దే. ఇక షాపింగులు అన్లిమిటెడ్గా చేసుకొచ్చుకుంటుందే. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఏ ఫుడ్ తినాలంటే ఆ ఫుడ్, దర్జాగా లైఫ్ సాగిపోతున్న వేళకే జగదీశ్వరి గర్భవతి అయింది. మొదటి కాన్పులో కూతురు పుట్టిందే, రెండవ కాన్పులో కొడుకు పుట్టాడు. 2 పిల్లలు చాలు. ఎటు ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల ఉంది, ఇంటికి వారసుడు మగపిల్లాడు ఉన్నాడనే దాంతో ఆయన భార్యకి ఆపరేషన్ చేయించాడు. రామకృష్ణ వారికి ఆయనకి కూతురు ఎక్కువ కాదు, కొడుకు తక్కువ కాదు. రేపొద్దున పెళ్ళై ఒక ఇంటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఆయనకి ఆడపిల్లన్నా చాలా ఇష్టం. ఇంటికి వారసుడు, రేపొద్దున తన తర్వాత అన్నీ చూసుకోవలసిన వాడు కాబట్టి కొడుకన్నా కూడా ఆయనకి ఇంటి పేరు నిలబెట్టేవాడని చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన పిల్లలకి చెప్పిన మాట ఒకటే, అడ్డమైన ప్రేమలు ప్రేమాయణాలు అని వెళ్ళే మీ లైఫ్లో కెరియర్లు నాశనం చేసుకోవద్దు, చదువుని నిర్లక్ష్యం చెయ్యొద్దు, మీరు మీ భవిష్యత్తును గురించి అందమైన కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవటానికి వెనకమాల నాన్నున్నాడు మీకు దన్నివ్వటానికి. కూతుర్ని డాక్టర్ చెయ్యాలనే, కొడుకుని పెద్ద ఇంజనీర్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ చెయ్యాలనేదే ఆయన కోరిక. అయితే మనం అనుకున్నట్టే కాలం ఎప్పుడు మన ముందుకు తీసుకెళ్ళదు కదా. ఇంత దాంట్లో జగదీశ్వరికి కూతురంటే పంచప్రాణాలు. రేపొద్దున కొడుకు ఎప్పటికైనా పెళ్ళాం వచ్చుద్ది, అది తలగడ మంత్రాలు వేస్తుంది. వీడెప్పుడైనా పరాయివాడే అవుతాడు. దానికి తోడు ఉన్న ఆస్తి వీడు రేపొద్దున ఎంత గద్దలా తన్నుకుపోతాడో. వీలైనంత వరకు కూతురికి సైడ్ చేసేసేయాలి. నిలువెల్ల స్వార్థం. ఇక పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినట్టు తేలుకి కొండెలో విషం ఉంటుంది, పాముకి కూరల్లో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషం ఉంటుందని జగదీశ్వరేమి దానికి అతిశయోక్తి కాదు. ఆయన ముందు ఈ షేడ్స్ అన్నీ బయటికి రావు. అమ్మని పుణికి పుచ్చుకొని పుట్టింది కూతురు. అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసి జగదీష్తో చిన్నప్పటి నుంచి జగదీష్ని దగ్గరికి తీయటం, ఇక నోట్లో అవి ఇవి తినిపించటం, ఇక అందరికన్నా ముందు కొడుక్కే పెట్టడం, కొడుకు కోసం ఉపవాసం ఉన్నానంటాం, వ్రతాలు చేస్తున్నానంటాం, సినిమాకి వెళ్ళి తమ్ముడు కోసమని గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేసి మోకాళ్ళ మీద నడిచొచ్చానని వాసంతి చెప్పటం, ఇవన్నీ నమ్మేయటం జగదీష్. చిన్నప్పటి నుంచే కొడుకునే ఒక రకంగా చెప్పాలంటే హచ్చుకు
కుక్క పిల్ల ఎలాగైతే గనక సిగ్నల్స్ ఎక్కడుంటే గనక అక్కడికి వెళ్ళొద్దని మనకు ఒకప్పుడు యాడ్లో చూపించేవాళ్ళు, అలా కొడుకుని ఎందుకు పనికిరాని వాజమ్మలా వీళ్ళ చెప్పు చేతల్లో ఉండేలాగా, వీళ్ళ మాట మేరకుండా ఉండేలాగా అలా పెంచుకొచ్చారు. ఇంత దాంట్లో ఆయనంటే కొడుక్కి అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్న అమ్మ విషయాలు, అక్క విషయాలు నాన్న దగ్గర అస్సలండు జగదీష్కి ఒక రకంగా చెప్పాలంటే మమ్మ బాయ్, సిస్టర్ బాయ్ ఓపెన్గా చెప్పాలి. పప్పా బాయ్ అయితే మాత్రం కాదు. ఇక వాళ్ళు ఏది చెప్తే అదే. వాళ్ళు ఇది తినంటే తింటాడు, ఇది కట్టుకో అంటే కట్టుకుంటాడు, ఇది చెయ్యి అంటే చేస్తాడు, ఇది కరెక్ట్ కాదు నాన్న అంటే వదిలేస్తాడు. వాళ్ళు అలా గ్రిప్పులో పెట్టుకొని ఏమో రేపొద్దున ఏది ఎలా వచ్చినా సరే ఎందుకైనా మంచిది, ఇప్పటి నుంచే మనం గ్రిప్పులో పెట్టుకొని మన తెలివితేటలతో వీడిని జాగ్రత్తగా మనం నడిపించుకెళ్ళాలి. మొక్కై వంగనిది మానై వంగదంటారు. రేపొద్దున ఏదైనా తేడా వస్తే వీడు మన చేయి పోకూడదు కదా అని ముందస్తు ప్లానింగ్తో ఉండేవాళ్ళు అమ్మ కూతుళ్ళు. కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ రామకృష్ణ జగదీశ్వరికి ఇచ్చినటువంటి స్థలం, పొలం, డబ్బు, నగలు, వెండి ఏది పట్టించుకునేవాడు కాదు ఆయన. వాటి మీద వచ్చే ఆదాయాలంతా కూడా బ్యాంకుల్లో వేసి అలా నిల్వ చేస్తూ వచ్చేది జగదీశ్వరే. ఆయన అసలు ఎంత వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఏమిచ్చారు, ఎంత అయింది, రేట్లు పెరిగినాయా, ఆ పెరిగిన రేట్లు ఎంత, ఇవేవి కూడా ఆయన అడిగేవాడు కాదు. ఆయన ఎంతసేపు తన ఫ్యామిలీ కోసం ఎంత లంచాలు నొక్కుదామా, అవి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడదామా, మనం మన పిల్లల కోసం, మన పెళ్ళాం కోసం ఎంత పోగు చేశామో వాళ్ళని ఎంత హ్యాపీగా చూసుకున్నామా అంతవరకే. కూతురికి ఓణీల ఫంక్షన్ అని కావించి జగదీశ్వరే కూతురు కోసం ఎకాయకిన 500 కాసుల బంగారం కొనేసింది ఓణీల ఫంక్షన్కే. ఇక అంతెందుకు అని ఆయన అంటే నాన్న నాకు అవి కావాలి ఈ కావాలని కూతుర్ని మీదేంచి ముద్దులు పెట్టించి కూతురు చేత ఇక కన్నీళ్లు పెట్టించి అతని నోరు మూయించేసి అతనికి కూడా తన కూతురికేగా ఎవరికో కాదు పెట్టే ఫీలింగ్ అనేలాగా క్రియేట్ చేయించి మరి గ్రాండ్గా ఇక కూతురికి ఓణీల ఫంక్షను, దాంతో బంగారం, వెండి బాగానే లాగిందే. ఇక ఆ తర్వాత గిఫ్టుల రూపేణ వచ్చినాయి, అవన్నీ కూడా జాగ్రత్త చేసిందే. ఆ తర్వాత కూతురికి పెద్ద మనిషి ఫంక్షన్. ఆ పెద్ద మనిషి ఫంక్షన్ అప్పుడు ఇంకొక ఎకాయకిన ఇంకో 500 కాసుల బంగారం లాగేసిందే. అలా మొత్తానికి చేయించినట్టు కొన్నట్టు కూతురి అచ్చగా ఒక పెద్ద వార్డ్రోబులుంటే వాటిల్లో పెట్టుకుంటూ వచ్చేది కూతురు కోసం. ఇదంతా ఒక లెక్క అయితే కూతురికి ఇన్ని చేసినప్పుడు కొడుక్కి చేయవా అని చుట్టుపక్కల వాళ్ళు జనాలు అన్నదాకా ఎందుకు తెచ్చుకోవాలని దోవతలు ఫంక్షన్ చేసి ఇక కొడుకు కోసం అవి కొనాలి ఈ కొనాలి అని చెప్పే కొడుక్కి ఎటు హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు, కడియాలు ఉండనే ఉన్నాయి. అవి ఏ రోజు రేపొద్దున మనవడు పుడతాడేమోనని చెప్పే అత్తమామలే ఇంత డబ్బని పిల్ల పుడితే ఉంటాయి, పిల్లాడు పుడితే ఉంటాయని వాళ్ళు వేసే పోయారు. వాటితో చేయించేశారు పిల్లాడికి. అయితే ఇక తాతగారి గొలుసని అవని ఇవని పిల్లాడికి ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఆ లెక్కలు ఈ లెక్కలు చెప్పి పిల్లాడు పంచెలిచ్చినట్టు ఇచ్చి వాటికొచ్చిన చదివింపుల్లో బంగారం, వెండి కూడా ఇక కూతురు కని సైడ్ చేసేసిందే. కాలచక్ర ప్రవాహంలో కొడుకు మాత్రం వీళ్ళు గీసిన గీటు దాటకుండా వీళ్ళు చెప్పు చేతల్లోనే ఉంటూ వీళ్ళ అదుపాజ్ఞల్లోనే పెరుగుతూ వస్తున్నాడు. ఆ విషయం రామకృష్ణ ఎప్పుడూ గ్రహించింది లేదో. ఇలా రోజులు గడిచిపోతూ కూతురితే ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన డాక్టర్ చేయించాలనేది కల అయితే నా వల్ల కాదు నాన్న అనేసి ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయింది. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ చెయ్యమ్మా, యుఎస్ పంపిస్తాను, ఎంఎస్ చేద్దుగానంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అనేసిన తర్వాత మరి ఏం చేస్తావు, పెళ్లి చేస్తే ఒక మొగుడికి పెళ్ళాం అవుద్దే, ఆడపిల్లని ఒక ఇంటికి పంపిస్తే మనకు కూడా కాస్త బరువు దిగిపోద్ది కదండి అంది జగదీశ్వరే. దాంతో రామకృష్ణ ఏమ్మా నీకు ఓకేనా అంటే మీ ఇష్టం నాన్న అనేసింది కూతురు. అన్న తర్వాత రామకృష్ణ పెళ్ళిళ్ళ పేరైని పిలిపించి పెద్ద వాళ్ళ సంబంధాలే చూడమని చెప్పాడు కూతురికి. అయితే ఆయన తీసుకొచ్చిన సంబంధాల్లో మన రేంజ్ కన్నా కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అనే కాన్సెప్ట్ నమ్ముతాడు రామకృష్ణ. మనకన్నా 100 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మనకు ఉండాల్సిన దానికన్నా మిగతా అన్నీ కూడా
పొగరు, కొవ్వు, బలుపు ఏదైనా కూడా అన్నీ ఎక్కువే ఉంటాయి. ఆ విషయం ఒప్పుకోవాలి. అయితే అమ్మ కూతుళ్ళకి అలాంటి సంబంధాలు నచ్చల. పాడని సంబంధాలు ఇచ్చి చేద్దామంటే కూతురు తన నుంచి దూరం అయిపోద్దని, అమ్మని విడిచి ఉండలేని కూతురు దోచుకు తినటానికి కుదరదని, ఇక్కడి నుంచి నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసిందే. దాంతో నువ్వు చూసిన సంబంధాలే నచ్చలేదు నాన్న అంటే, పర్వాలేదమ్మా చూద్దాంలే సంబంధాలు అని ఆయన అంటూ ఉండగానే జగదీశ్వరి వాళ్ళకి నచ్చిన సంబంధం ఒకటి ఎతికేసుకుందే. అబ్బాయి వాళ్ళు ఇక నిజం చెప్పాలంటే మధ్య తరగతి కన్నా కూడా ఇంకా తక్కువ స్థాయి వాళ్ళు. అబ్బాయి ఎంటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయికి ఓ చెల్లెలు, పిల్లకి పెళ్ళి అయిపోయిందే. పిల్ల ఆల్రెడీ వాళ్ళు అబ్రాడ్ పంపించుకున్నారు అల్లుడిని, కూతురునే. ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఇక శరత్కి అమ్మా నాన్న వాళ్ళు, వాళ్ళ నాన్నకి ఎక్కడో ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం, అది చేసుకుంటూ అక్కడ ఉంటూ ఉంటారు వాళ్ళు. చెప్పిన మాట విని చెప్పు చేతల్లో ఉండి కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచోనే, నందిని పందంటే అవును పందే, పందిని నందంటే అవునవును నందే అనేలాంటి అల్లుడిని వెతికి తెచ్చే చూసుకోమ్మా అని జగదీశ్వరి చెప్పిందే. చెప్పిన తర్వాత ఇక రామకృష్ణ, వీళ్ళకి చూస్తే అసలు ఏమీ లేదుగా జగదా, అలా ఎలా ఇస్తాం ఒక్కగానొక్క ఆడపిల్లని అంటే, జగదీష్ అలా వింటూ కూర్చుంటే, నేను ఇప్పుడు కోటీశ్వరుణ్ణి చేసుకొని వెళ్ళాననుకో నాన్న, వాళ్ళు వాళ్ళ స్థాయికి స్తోమతకి తగినట్టే బోలెడంత కట్నాలు అడుగుతారు. ఉన్న దాంట్లో నాకే నువ్వు 2 3 పెడితే తమ్ముడికి ఏముంటుందే, వాడికన్నా నాకేది ఎక్కువ కాదు నాన్న, నేను ఈ సంబంధం చేసుకుంటానులే అని చెప్పేపాటికే ఇంకేముంది, అమ్మని మించి దైవమున్నదా, అక్కని మించి ఆది దైవమున్నదా అనే పాటేసుకున్నారు జగదీష్ సారు. ఇక వాళ్ళ నాన్న, అది కాదమ్మా అంటే, విను నాన్న ప్లీజ్, నా తమ్ముడి కన్నా ఏది ఎక్కువ కాదు, అది ఆలోచించేది మన వారసుడు గురించే కదండి, మన బిడ్డ గురించేగా, మీరెందుకు అన్నిసార్లు కాదంటారు, అయినా ఆడపిల్లనే అంత ఉన్నవాళ్ళ ఇళ్లల్లో ఇస్తే రేపు మనం ఎంత పెట్టాలి, వాళ్ళకి ఎంత ఆశ ఉంటుంది, పిల్లాడికి ఏం మిగులుద్దే అని జగదీశ్వరి కూడా మంచి కహాని చెప్పేపాటికి కొడుకు అసలు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళి అమ్మ ఫోటో, అక్క ఫోటో తీసుకొని వలవల వలవల ఏడిసి అసలు ఆనంద బాష్పాలతో వాళ్ళ ఫోటోలు తడిపేసుకున్నాడు గదిలో. ఆ తర్వాత ఇక నిజానికి వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమన్నారు. కూతురు పెళ్లి చూపుల్లో అల్లుడితో ఏం మాట్లాడిందో లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చింది. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కొడుకుతో పర్సనల్గా మాట్లాడాలని పక్క గదిలోకి తీసుకెళ్ళి 1 గంటకి బయటకు వచ్చి మాకు ఈ సంబంధం ఇష్టమేనని చెప్పారు. చెప్పిన తర్వాత సరేనని చెప్పి ఇక కూతురికి శరత్కి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఖర్చులు మావే, పెళ్లి ఖర్చులు మావేనని చెప్పి ఇక ఎంగేజ్మెంటే ధూమ్ధామ్గా జరిపించి, అంతకుముందు ఉన్న 200-500 కాసులు బంగారాలు ఎంగేజ్మెంట్కే పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళు కట్నాలు కానుకలు అడక్కపోయినా సరే జగదీశ్వరి కూతుర్ని తండ్రి మీద వేయించి, ఇక వెళ్ళిపోతున్నాను నాన్న, నీకు నాకు రుణం తీరిపోతుంది అని, ఏం మాటలమ్మా అవి అంటే, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు కదండి, రేపైనా సరే అది వాళ్ళ కోడలే కానీ వాళ్ళింటి పేరు మోసుద్దే కానీ మనకేమవుద్దే, ఇక ఏ పెట్టుపోతలు చేసినా ఏ మంచి చెడు చూసినా ఈ పెళ్లితోనే రుణం తీరిపోద్దే, తర్వాత మనం పెట్టేది లేదు, అది తీసుకెళ్లేది లేదు, వచ్చినప్పుడు పసుపు కుంకాలు ఏదో ఇక అంత సీమంతం చేసి చలిమిడి పెట్టి చలవ ఇవ్వటం, ఆ తర్వాత 1 పురుడో 2 పురుల్లో పోసి పంపటం తప్ప అని, పిల్లాడికి మాత్రం మగపిల్లాడికి మనం బ్రతుకున్నంతకాలం నువ్వు సంపాదించేదంతా వాడికే, రేపొద్దున వాడిని కాక మనం ఎవరిని చూసుకుంటాం మరి అనేసింది జగదీశ్వరే. ఇక రామకృష్ణ ఏమి కూతురికే పెట్టకూడదు అనుకోలే. ఆల్మోస్ట్ ఇక ఓ రేంజ్లో తను పెట్టాలనుకున్నంత వరకు కూతురు కోసం ఒక 5 ల్యాండ్లు, దానికి తోడు ఒక షాపింగ్ కాంప్లెక్స్, కూతురికి ఒక అపార్ట్మెంట్, ఒక 50 ఫ్లాట్లు ఉన్నదే, దాంతోపాటు ఇక కూతురికి అని చెప్పి ఒక పెద్ద విల్లా, ఇక BMW కారు ఒకటి, ఆడి కారు ఒకటి, కూతురికి పెట్టిన నగలు కాకుండా నువ్వే నగలు కావాలనుకుంటే అవి కొనుక్కోమ్మా అనే ఒక డైమండ్ సెట్టు, ఒక కూతురు ఇంకో సెట్ ఏదో అడిగింది గోల్డ్ సెట్, అవి కూతురికి మినిమంగా పెట్టాల్సినటువంటి వెండి, ఒక 5 కోట్లు క్యాష్, దానికి తోడు కూతురు అడిగిందని చెప్పి షాపింగ్ ఖర్చులు, బట్టల ఖర్చులు, ఏది అడిగితే అదే అన్నీ బాగానే సరి చేసుకొచ్చాడు. కానీ అవి సరిపోవని మీ నాన్న మీద పడి ఏడవమని, అవి కావాలి ఈ కావాలని అడగమని, ఇక మెల్లమెల్లగా ఇంకాస్త పెట్టించుకోవాల్సిన ప్రాపర్టీ కన్నా ఎక్కువ
ఎక్కువే అడిగింది కూతురు. అడిగితే రామకృష్ణ సరేనని చెప్పి ఇక ఆ షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇంకో సూపర్ మార్కెట్, ఇక దాంతోపాటు కూతురు కోసం అని చెప్పి ఇంకో 2 ల్యాండ్లు ఎగస్ట్రా, ఇక ఇంకొక 50 ఎకరాల పొలం ఎగస్ట్రా అలా పెట్టుకొచ్చాడు. అయితే ఇదంతా లెక్కల్లోకి తెలుస్తుంది. లెక్కల్లోకి రాని విషయం, తెలియని విషయం ఏంటంటే జగదీశ్వరి ఇంతకాలంగా తన స్త్రీధనం మీద దాచిన డబ్బులు, జగదీశ్వరికి ఇచ్చినటువంటి పొలం ఎకరం 50 లక్షల చొప్పున ఇచ్చిన 20 ఎకరాల పొలం 10 కోట్లయితే అది, దాంతోపాటు జగదీశ్వరికి ఇచ్చినటువంటి ల్యాండ్, జగదీశ్వరికి పెట్టిన పుట్టింటి బంగారం, అత్తింటి బంగారం, దాంతోపాటు ఇన్నాళ్లుగా జగదీశ్వరి చేయించుకొచ్చుకున్న బంగారం, ఈ మొత్తం కలిపి ఇహ కూతురికి తరలించేసి కూతురికి అల్లుడికి పెళ్లి చేసిన తర్వాత చాచా ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కొడుకు అల్లుడు ఆ ఎంఎన్సీ కంపెనీలో 70,000కి ₹1,00,000కి ముష్టోళ్ళలాగా ఉద్యోగం చేయటం ఏంటి అనే దాంతో రామకృష్ణ చేత సిఫారసు చేయించి పెద్ద ఎంఎన్సీ కంపెనీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకి, అలా మినిస్టర్లతో చెప్పించి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో నెలకి 2.5 lakh స్టార్టింగ్ శాలరీ వచ్చే దగ్గరకు అల్లుడిని తోసేయించింది. ఇక హ్యాపీ. కూతురు అల్లుడితో కలిసి హనీమూన్కి వెళ్ళొచ్చి వెంటనే పిల్లల్ని కనకూడదని, లైఫ్ ఎంజాయ్ చేయాలని దివారాత్రాలు కూతురికి ఎప్పుడు రమ్మనమంటే అప్పుడు అల్లుడు అందుబాటులో ఉండేలాంటి ఉద్యోగాన్ని చూపించి కూతురికి నౌకర్లు, చాకర్లు, పనివాళ్ళు, ఇక అమ్మా కూతుళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళటం, షాపింగ్లకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం. అల్లుడు ఏమన్నా నోరెత్తడో, కూతురు కూర్చొని ఉంటే అల్లుడు చేతులు కట్టుకొని నుంచోవాలి, శభాష్ మంచోడు దొరికాడు అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఇక ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఈలోపు జగదీష్ చదువు అయిపోయిన తర్వాత పీజీ చేయమనమన్నాడు రామకృష్ణ. పీజీ కూడా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న, గవర్నమెంట్ జాబ్కి రాస్తావా, లేదంటే కనుక నా రికమెండేషన్తో ఎంఎన్సీ కంపెనీలో పెద్ద ఉద్యోగం ఏదైనా తీసుకురమ్మంటావా, లేదు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే జగదీష్ అమ్మ అక్కల మాటలు వింటాడు కానీ బిజినెస్ మైండెడ్ పర్సన్, మంచి తెలివితేటలు ఉంటాయి తండ్రిలాగా రూపాయి విషయంలో, దాంతో నేను బిజినెస్ పెడతాను నాన్న, స్టార్టప్ ఐడియా ఉంది అంటే అంతకన్నానా అని వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక 10 కోట్లు కొడుక్కి స్టార్టప్ కానీ ఇచ్చేశాడు. స్టార్ట్ చేయటమే భారీగా స్టార్ట్ చేసిన కొడుకు 2 సంవత్సరాల పాటు దివారాత్రాలు కష్టపడి దాన్ని ఓ రేంజ్లోకి తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఇక వచ్చి కట్టలు డబ్బులు లాభాల కింద పడుతున్నాయి కొడుక్కే. ఇక ఎప్పుడైతే కనుక కొడుకు చదువైపోయి కొడుకు బిజినెస్ పెట్టుకున్నాడో, కొడుక్కి ఇష్టమైనటువంటి ఒక స్పోర్ట్స్ కారు, కొడుక్కి ఇష్టమైన ఒక BMW కారు, కొడుకు అడిగాడని చెప్పి ఇంకో ఖరీదైన కారు, 3 కార్లు కొనిచ్చాడు రామకృష్ణ. జగదీషు చాలా దర్జాగా నచ్చిన బట్టలు వేసుకుంటాడు, నచ్చిన పర్ఫ్యూమ్స్ వేసుకుంటాడు, ఇక ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పులకు వెళ్ళొస్తాడు, లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. అంతా దాంట్లో అంతా అయిపోయి కొడుక్కి పెళ్లి చేయాలి కదా, దాంతో నువ్వెవరినైనా ఇష్టపడ్డావా నాన్న అంటే లేదు డాడీ, అలా ఏదైనా ఉంటే మీకు చెప్పనా అన్నాడు జగదీష్. సరే జగదీష్కి నిజం చెప్పాలంటే అకేషనల్గా ఎప్పుడైనా 2 పెగ్గులు మందు తాగటమే తప్ప డ్రింకింగ్ అలవాటు లేదు, స్మోకింగ్ అలవాటు లేదు. దాంతో కొడుకు మంచోడని ఆయనకి తెలిసినంత వరకు, పైకి కనిపించేదే ఎవరైనా చూస్తారు కాబట్టి ఇన్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి అంతవరకు వాళ్ళ అబ్బాయి హీఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ 100%. దాంతో అయితే సంబంధాలు చూడమంటావా అంటే మీ ఇష్టం అన్నాడు జగదీష్. సంబంధాలు వెతకటం మొదలు పెడతామని పెళ్ళిళ్ళ పేరయ్యని రమ్మనమంటే, పెళ్ళిళ్ళ పేరయ్య బాబు చెప్పండి మీ స్థాయికి, హోదాకి, స్థితిగతులకి ఎలాంటి అమ్మాయిని తేవాలంటే భారీగా కట్నాలు అని జగదీశ్వరి అనబోతే, కట్న కానుకలు మనకెందుకు జగదా, మనకి లేని ఆస్తా చెప్పు, నేను రేపొద్దున ఏం తక్కువ చేస్తున్నాను నీకు కానీ పిల్లలకు కానీ, నేనేమి ఇవ్వలేదు చెప్పు, అమ్మాయి ఓ రేంజ్లో ఉందే, అబ్బాయి ఓ రేంజ్లో ఉన్నాడు, ఇంకా ఏం కావాలి మనకి, ఎటు కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో అనే మాట నమ్మే నన్ను నువ్వు అమ్మాయి కలిసి డౌన్ టు ఎర్త్ ఉండాలని మొత్తానికి అల్లుణ్ణి తక్కువ సంబంధం తీసుకొచ్చే మనలో కలుపుకున్న తర్వాత ఎక్కువ చేసుకున్నాం, కానీ కోడల్ని మాత్రం డబ్బున్న అమ్మాయిని తీసుకురాకూడదు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ
ఎక్కువగానే ఉంటాయి, అప్పుడు మనకి అనువుగా ఉండరు వాళ్ళు అని పెళ్ళాం నోరు మూయించేశాడు రామకృష్ణ. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరైతో సాదాసీదాగా ఉండే ఫ్యామిలీలోని ఒక అమ్మాయినే అణకువగా ఉండాలి, అమ్మాయి అందంగా ఉండాలి, డిగ్రీ వరకైనా చదువు ఉండాలి, దానికి తోడు అమ్మాయి తెలివైనదై ఉండాలి, మంచిదై ఉండాలి, మాలో ఒకటిగా కలిసిపోవాలి, మా అబ్బాయిని మా నుంచి వేరు చేయకూడదు, భర్తని ఎంతో ప్రేమగా చూసుకోవాలి, ఆదరణ కలిగిందై ఉండాలని తన రిక్వైర్మెంట్లు చెప్పాడు రామకృష్ణ. పెళ్ళిళ్ళ పేరయ్య ఒక నెల రోజుల తర్వాత వచ్చి సంబంధం దొరికింది బాబు అని చెప్పాడు రామకృష్ణకే. అమ్మాయి వాళ్ళ నాన్నగారిది ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం, 2 అంతస్తుల ఇల్లు వాళ్ళది, కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు, అమ్మాయికి ఒక అన్నయ్య వదిన. అబ్బాయి చదువుకుంటున్నప్పుడే ఇంటర్ నుంచి పీజీ వరకు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కానీ కట్నం కూడా లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా జాబులకి వెళ్ళొస్తారు. పై అంతస్తులో కొడుకు కోడల్ని ఉండమనమని, ఇక కింద మాత్రం అదే ప్రైవేట్ ఉద్యోగం మీద ఎప్పటి నుంచో ఆయన పూర్వీకులు ఇచ్చినటువంటి స్థిర చరాస్తిని, ఆయన అమ్మగా వచ్చిన డబ్బులే ఆయనకి మొత్తం కలిపి 2 కోట్ల రూపాయలు. ఆ 2 కోట్ల రూపాయల్లో ఆయన ఆ రోజుల్లో స్థలం కొని ఇల్లు కడితే అయింది 50 లక్షలు. అది కాకుండా రేపొద్దున ఆడపిల్లకి పెళ్లికి కానీ మిగతా వాటికి కానీ ఒక 25 లక్షల రూపాయలని పెళ్లి ఖర్చులతో, ఎంగేజ్మెంట్ ఖర్చులతో, అబ్బాయి వాళ్ళకి పెట్టే బట్టలతో సహా ఉంటాయని చెప్పి ఆ 25 లక్షలు పిల్ల పేరు మీద వేశాడు ఆయన. ఇక ఒక 25 లక్షలు పెట్టి ఆ రోజుల్లో ఆయన కోడలికి కూతురికి సమానంగా అని బంగారం కొన్నాడు. ఉన్న 1 కోటి రూపాయల్లో 50 లక్షలు కొడుక్కి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకొక 20 లక్షలు కొడుక్కి పిల్లలు పుడితే ఉంటాయని చెరో 10 వేసుకోండి, ఇద్దరిని కంటారో ఒకళ్ళని కంటారో మీ ఇష్టం అని ఇచ్చేసి మిగతా డబ్బులు వాళ్ళ రిటైర్మెంట్ కని ఆయన పేరు మీద వేసుకున్నాడు. వాళ్ళ అబ్బాయి కారు ఉంది. ఇక ఆయన ఇప్పటికీ స్కూటర్ మీదే ఆఫీస్కి వెళ్ళొస్తాడు. ఆయన ప్రైవేట్ ఉద్యోగం మీద వచ్చే కష్టార్జితంతోనే ఆయన పిల్లలిద్దరినీ కూడా చదివించుకున్నాడు. అబ్బాయి ఎంటెక్ అయిపోయింది, అమ్మాయి బీటెక్ అయిపోయింది. ప్రస్తుతానికి అమ్మాయి ఒక ఎంఎన్సీ కంపెనీలో సంవత్సరం బట్టి ఉద్యోగం కూడా చేస్తుంది అని చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అమ్మాయి చాలా మంచిది, ఏ ప్రేమాయణాలు లేవు, రిమార్కులు లేవు, మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అమ్మాయి ఫోటో ఇదే అని చూపించే హైట్ ఎంత, వెయిట్ ఎంత, కలర్ ఇదే, అమ్మాయి ఫోటోలో కన్నా ఇంకా విడిగా చాలా బాగుంటుంది అని ఆయన చెప్పేలాక వెళ్ళి పర్సనల్ ఎంక్వైరీ చేయించుకున్నారు రామకృష్ణ వాళ్ళు. నిజంగానే అమ్మాయి పేరు నర్మద. అమ్మాయి చాలా మంచిది అని వీళ్ళు చెక్ చేసుకున్న దాంట్లో వీళ్ళకి తేలిన విషయం. అయితే మరి ఇంత లో క్లాస్ సంబంధమా, మరి అలగా వాళ్ళలా ఉన్నారు కదా, కులం కూడా కలవలేదు, ఎందుకు అన్ని మెట్లు దిగాలి, ఎందుకు అలాంటి సంబంధం చెయ్యాలని అమ్మకి కూతురికి ఆ సంబంధం నచ్చలేదు. అయితే జగదీష్కి మెల్లిగా సూదిలో దారం ఎక్కిద్దాం అనుకుంటే, జగదీష్ నాకు ఈ అమ్మాయి నచ్చింది, నువ్వేమంటావురా అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ అన్నాడంటే ఆ మాటకి ఎదురు చెప్పడు కొడుకు. మీ ఇష్టం డాడీ, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నాడు. అన్న తర్వాత ఇక వీళ్ళు నోళ్ళు ముయ్యక తప్పలేదు. రామకృష్ణ ఈలోపు పెళ్లి చూపులకు వెళ్ళటం, అమ్మాయి అబ్బాయి ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవటం, ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళు నచ్చారని చెప్పటం, అయిపోయిన తర్వాత కాబోయే కోడల్ని ఆయన ఇంటికి తీసుకురావటం, కాబోయే కోడలికి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఏ బ్యాంకులు ఎంతెంత బంగారాలు ఉన్నాయి, వెండి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఇక వాళ్ళకి ఎక్కడెక్కడైతే గనక బిజినెస్లు రన్ అవుతున్నాయి ఇవన్నీ కోడలికి చూపించడం నచ్చలేదు అమ్మా కూతుళ్ళకే. దానికి తోడు పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ కావటాన జగదీష్కి నర్మదకి మాటలు ఇద్దరి మధ్య చాలా తక్కువ. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోగానే చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించాడు రామకృష్ణ. కోడలికి దిట్టంగా నగలు పెట్టాడు ఆయన, ఏమీ తక్కువ చేయలేదు కొడుకు భార్యకి. అయిపోగానే కొడుకు వాళ్ళు అలా సత్యనారాయణ వ్రతం అయిపోయింది. అయిపోగానే ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. ఫస్ట్ నైట్ రోజునే జగదీష్ నర్మదని ఇక ఇంటిమేషన్స్ అయిపోయిన తర్వాత దగ్గరికి తీసుకొని, నాకు నువ్వంటే ఇష్టం, ఎందుకనంటే ఇప్పుడు నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్వి కాబట్టే, కానీ నాకు ఈ ప్రపంచంలో అందరికంటే మా అమ్మన్న అక్కన్న పంచప్రాణాలు, నా 2 కళ్ళు వాళ్ళు, నా 2 భుజాలు వాళ్ళు లేనిదే నేను లేను, నా హార్ట్ వాళ్ళు. మా నాన్న అంటే నాకు ఇష్టమే, కానీ మా నాన్న కన్నా కూడా మా అమ్మన్న మా అక్కన్న నాకు పంచప్రాణాలు. నువ్వు కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలి, వాళ్ళతో
వాళ్ళతో అలాగే ప్రేమాభిమానాలు పంచుతూ ఉండాలి. చిన్న డిస్టర్బెన్స్ కూడా రాదులే. నీలాంటి అమ్మాయికి నాలాంటి అబ్బాయి దొరకటం పెద్ద బొనాన్జాయే కదో. మాలాంటి వాళ్ళ పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోకి రావటానికే నువ్వెంత లక్కీ పర్సనో కదో అనేపాటికే నాకు పిల్లలు లేకుండా ఏమీ వాడటం నచ్చదు. నీకు అప్పుడే పిల్లలు వద్దా అన్నాడు. అలాంటిదేమీ లేదు అనేసరికి ఇంకే అయితే ప్లాన్ చేసుకుందాంలే, 2 yearsలో 2 kids ఆర్ 3 kids ట్విన్స్ అయితే గనక. ఆ తర్వాత నువ్వు హౌస్ వైఫ్గానే ఉండే అమ్మాయివే కదా, నువ్వు జస్ట్ బీటెక్కేగా, నాకు జాబ్ చేయటం ఇష్టం ఉండదు. నాకు నువ్వు ఆఫీస్కి రావటం నచ్చదు. ఎందుకంటే అమ్మకి అక్కకి ఆడవాళ్ళు అలా ఉంటే నచ్చదు. మా అక్క హౌస్ వైఫ్గానే ఉంటుంది కదా, నువ్వు కూడా అలాగే ఉండు. ఆ తర్వాత ఇల్లు చూసుకోవటం, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నువ్వు చేసేదేమీ లేదో, హ్యాపీగా రెస్ట్ తీసుకోవటమే. నేను వచ్చే టైంకి మాత్రం నాకు బాగా ఓపెన్గా చెప్పాలంటే గనక, ఇప్పటి వరకు నేను చూసిన అమ్మాయివైతే నువ్వే. ఒక రకంగా చెప్పాలంటే గనక వాత్సాయన కామసూత్రాలు మొత్తం కూడా నా వైఫ్తోనే నా లైఫ్లో నేను ఎంజాయ్ చేయాలనేది నాకు పెద్ద డ్రీము. ఇక నిన్ను తీసుకొని వరల్డ్ వైడ్ ట్రిప్స్కి వెళ్ళి రావాలని, లైఫ్ ఒక రేంజ్లో ఎంజాయ్ చేయాలని పెళ్ళాంతో నాకు కోరికలు ఉన్నాయి. నాకు ఏ విషయంలోనూ నువ్వు అడ్డు చెప్పకూడదు. నేను ఎప్పుడు ఇంటికి వచ్చి కావాలి అన్నా నువ్వు నో అనే మాట మాట్లాడితే నాకు ఇష్టం ఉండదని పెళ్ళాన్ని మెంటల్గా ప్రిపేర్ చేసి తన ఇన్నంతా బయటికి చెప్పుకున్నాడు జగదీష్. అయిపోయిన తర్వాత నర్మద ఏమీ మాట్లాడలేదు. హనీమూన్లో అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది కోడలు. వచ్చి రాగానే ఇక రామకృష్ణ ఒక రోజున ఎప్పట్లాగానే ఆఫీసు పని మీద ఆఫీసుకు వెళ్ళిన వాడల్లా ఇక యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయ్యి పోయాడని శవాన్ని తీసుకొని వచ్చారు. ఓడినా దేవుడో, ఓడినా మొగుడో, ఇంకా నేను ఎవరి కోసం పూలు పెట్టుకొని రా మొగుడో, నేను ఇంకెవరి కోసం మంగళసూత్రాలు వేసుకొని రా మొగుడో, ఎవరి కోసం రంగురంగుల చీరలు కట్టుకొని రా మొగుడో, ఇంకెవరి కోసం నగలేసుకొని రా మొగుడో, అసలు నేనే ముచ్చట అనుభవించాను రా మొగుడో, అసలు పెళ్ళైన 3 నాళ్ళ ముచ్చట చేసి నా బతుకు నువ్వు వెళ్ళిపోయావేంట్రో దేవుడో అని జగదీశ్వరి ఒకవైపు, నాన్న ఇక నీ గురించే నేను ఇంకా పిల్లల్ని కనలేదు నాన్న, తాత నానమ్మ పుడతారనుకున్నాను నాన్న, నువ్వే నాకు పుట్టాలని రాసుందా నాన్న అని కూతురు ఒకవైపు రాగాలు తీస్తుంటే అల్లుడు చేతులు కట్టుకొని పక్కకి నుంచున్నాడు. ఇక నర్మద అలా దిగులుగా పక్కకు కూర్చుంది. జగదీష్ కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఆ తర్వాత ఇక అంత్యక్రియలు కంప్లీట్ చేసి వచ్చారు రామకృష్ణవే. ఉన్న యావదాస్తి మొత్తం మొగుడిపోయిన తర్వాత తన పేరు మీదకి వచ్చుద్ది కాబట్టి, అమ్మా దేవుడు అనేవాడు ఉన్నాడే తల్లి, మొత్తం నీ పేరు మీద పెట్టేసి ప్రశాంతంగా నీ దగ్గరికి వచ్చి శేష జీవితం గడిపేస్తానమ్మా. ఆడి బిజినెస్ ఏదో వాడికి ఉంది కాబట్టి ఆడి పెళ్ళాం ఎక్కడో చోటుకెళ్ళి బతుకుతారులే అని అనుకుంటూ ఉండగా ఆయన దశదిన కర్మలు అయిపోగానే లాయర్ గారు వచ్చే పెద్ద వాల్కెనో పేల్చాడు. అదేంటంటే రామకృష్ణ ఏనాడో ఆయనకున్నటువంటి యావదాస్తి ఉండే ఇల్లు పూచిక పుల్లతో సహా ఆయన తదనంతరం మొత్తం కొడుక్కే చెందేటట్టు ఆయన వీలునామా రాసేశాడనేది దాని సారాంశం. దాంతో కూర్చుండిపోయారు అమ్మ కూతుళ్ళు. ఇక ఇది విషయం బాబు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్ ఇవే, వెళ్తున్నానయ్యా నేను అని చెప్పి ఆయన వెళ్ళి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కన్సల్ట్ చెయ్యి అని చెప్తే అలాగేనండి అన్నాడు జగదీష్. ఆ తర్వాత జగదీష్ నర్మదని తీసుకుని రామకృష్ణ అస్థికలు ఎక్కడెక్కడో కలపాలని చెప్పి పెళ్ళాన్ని వేసుకొని పోయాడు. శరత్ ఆఫీసులో ఏదో ప్రాజెక్ట్ ఉందని వేరే ఊరు వెళ్తే అమ్మ కూతుళ్ళు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని బ్యామని కూతురు నోరు తెరిసిందే. ఎందుకే బంగారం ఏడుస్తావమ్మా అంటే, ఏడుపుగాక ఇంకేం మిగిలిందే, మొత్తం ఆస్తంతా నా పరం చేస్తానన్నావు, నాకు పెడతానన్నావు, ఇక వాడు యాక్సిడెంట్ అయి పోయాడు ముసలోడు బాగానే ఉందే, వాడు అనుకోకుండా పోయాడు, లేదనుకున్నా ఏ మందో మాకు పెట్టి పైకి పంపుతానని చెప్పావా లేదా, నన్ను పిల్లల్ని కనొద్దని అన్నావా లేదా, అలాంటిదే ఇప్పుడు ఇదేంటమ్మా ఇలా జరిగిందే, నా బతుకేంటే ఇలా అయిపోయింది అంటే, బంగారం నువ్వు ప్రతి చిన్న విషయానికి దిగులు పడకమ్మా, ఇలాంటిది ఒక రోజేదో వస్తుందనే కదా నేను చిన్నప్పటి నుంచి నాగుపాము విషం ఎక్కించినట్టు వాడిని మన చెప్పు చేతల్లో మన మాటలు వాడి చెవులోకి ఎక్కిస్తూ నువ్వు నేను పెంచుకొచ్చామా లేదా, నిన్ను దాటి నన్ను మీరి వాడు ఏం చేస్తాడే, ఒక మాట చెప్పమంటావా,
ఎప్పుడు వాడు మన చేతిలో కీలుబొమ్మ. వాడి పెళ్ళాన్ని మన విషయాల్లో దాకా రానివ్వకుండా నాకు వ్యవహారం ఎలా చక్కబెట్టుకు రావాలో బాగా తెలుసు. నువ్వు ఆశించిన దానికన్నా కూడా నీ లైఫ్ని నేను బెటర్ చెయ్యకపోతే, ఉన్న ఆస్తంతా నీకు దక్కించకపోతే, నేను నీ లైఫ్ని ఒక రేంజ్లో నీకు ఒక అంబానీ వాళ్ళని మించిన లైఫ్ నీకు నేను ఇవ్వలేకపోతే గనక తూచి అను ఆ రోజే నేను గుండాగే కుక్కసావు సస్తాను, ఇది దేవుడి మీద ఆన అనేసింది జగదీశ్వరి. అన్న తర్వాత ఇక వాసంతి సరేలే అంది. అన్న తర్వాత ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అని ఇంట్లో పనివాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి పనివాళ్ళకి డబ్బు కట్టలు పడేసి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని వాళ్ళందరికీ హద్దులు గీసింది జగదీశ్వరి. మీరు ఎలా చెప్తే అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. రూపాయి కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళని అనాల్సిన పనే ఉందే. ఇక ఆ తర్వాత కొడుకుని వాడు మన చేతిలో పప్పెట్టే, వాడు పెద్ద జోకర్గాడు, పెద్ద బఫూన్గాడు, పెద్ద బఫెట్గాడు. అలాంటి ఎదవలదేముందే, కుక్కకి బిస్కెట్ వేసినట్టు 4 లవ్ డైలాగులు చెప్తే ఆడే పడిపోతాడు. ఇన్నాళ్ళ నుంచి వాడికి అవి చెప్పుకుంటూ కాదా ఏంటొచ్చిందే. నీకు ఒక విషయం చెప్పమంటావా? ఇండియన్ సైకాలజీ ప్రకారం 100లో 70% మంది తల్లులకే ప్రథమ శత్రువులు ఎవరో తెలుసా? వాళ్ళ అత్తామామలు అనుకుంటున్నావా? కాదే. వాళ్ళ మొగుళ్ళు అనుకుంటున్నావా? కాదు, వాళ్ళకి కొడుకులే. కాబట్టే చిన్నప్పటి నుంచే కొడుకుల్నే ఎలా పెంచాలో అలా పెంచుకొస్తారు మన మదర్స్. ఇక కూతుళ్ళ విషయంలో అంటావా, సర్వస్వం కూతుళ్ళే అనుకుంటారు. మిగతా 30% మదర్లు ఉంటారు చూసావా, అత్తంటే అమ్మలాగా, కోడలంటే కూతురులాగా, సోది చెబుతానమ్మ సోదే, ఈ బెజవాడ కనకదుర్గమ్మ చెప్పింది, కాశీ విశాలాక్షి చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది అని చెప్తూ ఉంటారు వీళ్ళంతా. ఇలాంటి లేడీస్ మనలాంటి గ్రేడ్ పీపుల్లోకి వాళ్ళు కుదరనమ్మా. మందంటూ ఒక వర్గం ఉంటుంది. ఆడపడుచుల్లో ఒక లెవెల్ ఆఫ్ వర్గం నీదే, ఒక లెవెల్ ఆఫ్ వర్గం అత్తగారులుగా నాదే. మనలాంటి వాళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అవుతారు. మిగతా జంగిల్ బ్యాచ్ అంతా ఉంటారు. వాళ్ళకేంటే నా తమ్ముడు పెళ్ళాం బాగుండాలి, నా అన్న పెళ్ళాం బాగుండాలి, నా ఆడపడుచు బాగుండాలి. ఇలా వీళ్ళంతా ఒక సెంటిమెంటల్ ఫూల్స్ అనేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ 30%లోకి తోసేసి మనం 70% మెజారిటీలోనే ఉన్నాం కదే, ఏం చేయాలనేది నేను చూసుకుంటానుగా, నువ్వు టెన్షన్ పడకో అంది జగదీశ్వరే. సరే నిన్నే నమ్మానే నేను అంటే, నమ్మావుగా ఇంకా నోరు మూయి మరి అని చెప్పింది కూతురికి. తండ్రి పోయిన కొన్ని రోజులు ఆ దిగుల్లో ఉన్న తర్వాత జగదీష్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. నర్మద ఇంట్లోనే ఉంటోంది. ఇక మెల్లమెల్లగా జగదీశ్వరి వాసంతి కలిసి పావులు కదిలించటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఒకరోజు జగదీష్తో, తమ్ముడు నీకో విషయం చెప్పాలరా అని వాసంతి అంటే, ఏంటక్క అన్నాడు. అది అంటూ ఉండగా, ఏమీ లేదురా, ఎందుకే చల్లకొచ్చి ముంత దాస్తావు, ఏదున్నా నువ్వు వాడి మంచి కోసమేగా చెప్పేది అంటే, ఏమీ లేదు నాన్న, ఇక్కడ ఒక ఏరియాలో ల్యాండ్లు అమ్ముతున్నారంట. ఆ ల్యాండ్ కొంటే అది రేటు చాలా పెరుగుద్దని అక్కకి తనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఆ వెంచరు వేశారంట. దాంతో ఆ ల్యాండ్ తీసుకుందామని. దానికెందుకు అక్క అంత మొహమాట పడతావు అంటే, అది కాదురా, తీసుకునేదేదో నువ్వు నీ ఒక్కడి పేరు మీద తీసుకుంటే బావ తనను తక్కువ చేశామని అక్కని చులకనగా చూస్తాడు కదా, అందుకని అప్పుగా నిన్ను అడుగుదామని, తను కూడా ఒకటి తీసుకుందామని, దాని పిల్లలకు ఉంటుందనే చిన్న ఆశ ఏదో పాపం దానికే అంటే, అదేం మాటక్క, నాదంటే నీది కాదా, నీదంటే నాది కాదా, నాన్నిచ్చిందంతా ఎవరి కోసం అలా ఎప్పుడూ అనుకోకక్క అని జగదీష్ అసలు నన్ను అడగాల్సిన అవసరమే లేదు ఇక నుంచి మీరు అని చెప్పి, మీకు ఏం కావాలన్నా సరే నేను ఒక చెక్ బుక్ నిండా సంతకాలు పెట్టి మీకు ఇస్తాను, మీకు కావలసినంత డ్రా చేసుకొని మీరు కొనుక్కోండి, నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు, మీరు నా వాళ్ళక్క, మీకన్నా నాకెవరూ ఎక్కువ కాదు అని చెప్పి జగదీషు ఒకటన్నోడల్లా 4 చెక్ బుక్కుల మీద సంతకాలు పెట్టి, అమ్మ ఈ 3 నీకు, అక్క ఇది నీకు, మీ ఇష్టమైన మీరు కొనండి, ఏం కొన్నా మీరు నా మంచి కోసం ఆలోచిస్తారని నాకు తెలియదా అని అలా ఇచ్చేశాడు. ఏకంతే లగ్గా ఎత్తు విశ్వరూప
విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు జగదీశ్వరి వాసంతి. ఆ చెక్కుల మీద వాళ్ళకి కాబట్టినంత అమౌంట్లు వేసుకుని ఎటు డబ్బులు ధనవర్షం కురిసినట్టు ధనలక్ష్మి అసలు ఒకేసారి 1,00,000 పాదాలతో 1,00,000 చేతులతో వచ్చి ఇంట్లో కొలువై కూర్చున్నట్టు రామకృష్ణ పెట్టినటువంటి సేవింగ్స్ అన్నిటి మీద నుంచి కుప్పలు తెప్పలుగా ఆదాయాలు వచ్చి పడుతున్నాయి జగదీష్ అకౌంట్లో. జగదీష్ ఒకవైపున తన బిజినెస్ పనుల్లో తను నిమగ్నం అయిపోయే అసలు అమ్మ మీద అక్క మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో అసలు మిగతా విషయాలు పట్టించుకోవటం లేదు. ఒకటే. రెండోది, ఎవరు తింటారు ఏది తిన్నా మహా అయితే తన కోసం ఆలోచిస్తారు. తన గురించి కొనే ప్రతిదీ కూడా అమ్మ పేరు మీద ఉంటుంది. అదే అమ్మ తదనంతరం వచ్చేది నాకు కాదా ఏంటి, ఇంటి ఆడపిల్లగా అక్కే కదా నా అక్కే కదా అనే దాంతో కావాలనే ఇష్టపూర్వకంగానే పెట్టుకునేవాడు వాళ్ళకే. అంతే. జగదీశ్వరి ఒక పాష్ ఏరియాలో కూతురికి ల్యాండ్ తీసుకొని అబ్బో మహారాజుల ప్యాలెస్ లాంటి ఒక ప్యాలెస్ కట్టించే దాని హంగు ఆర్పాటాల గురించి అంటే ఏమని చెప్పాలి అసలు. ఆ ఇల్లు చూడటానికి 2 కళ్ళు పనికిరానట్టు మిరుమిట్లు కొలిసిపోయేటట్టు ఆ ఇల్లు కట్టించి లోపలంతా రెజిన్తో రైలింగ్స్ చేయించి అసలు కిందంతా గ్లాస్ మీద నడుస్తున్నట్టే ఉండేటటువంటి ఫ్లోరింగులు చేయించి కూతురికి లోపల వెండి డైనింగ్ టేబుల్, వెండి డైనింగ్ సెట్టు, దానికి తోడు వంటగదిలో అంతా వెండి సామాను, ఇక కూతురు కోసం వెండి ఉయ్యాల, వెండి దర్బారు కుర్చీ, వెండి ర్యాకింగ్ చైరు. అబ్బో అసలు కూతురు దర్జా దర్పాలు మామూలుగా కాదు. కూతురు కోసం అని లక్షల ఖరీదు చేసే ఫర్నిచర్లో కూతురు అమ్మ కలిసి షాపింగులకు వెళ్ళి కొంటే 35 లక్షల వాచ్, కొంటే 10 లక్షల హ్యాండ్ బ్యాగు, అమ్మ కూతుళ్ళు కలిసి ట్రిప్పులకు వెళ్ళటం. షరతుదేముంది, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అంత దాంట్లో కూతురికి మొగుడు పిచ్చి బాగా ఎక్కువ. దాంతో మొగుడిని తీసుకుని తనకి ఏ దేశం వెళ్ళాలంటే ఆ దేశం ట్రిప్పులకు వెళ్ళొస్తూ ఇక వేస్తే లక్షల ఖరీదైనటువంటి చెప్పులు బట్టలు ఒక రేంజ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తూ నాన్న ఏం పెట్టాడమ్మా దరిద్రుడు డైమండ్ సెట్ అంటే వాడు పెట్టేదంటే ఎదవన్నర ఎదవ, ఆ ఎదవ ఎలాంటోడో నాకు తెలియదా ఏంటి అని కూతురికే సఫైర్స్లో, రూబీస్లో, డైమండ్స్లో, పర్ల్స్లో, ఎమరాల్డ్స్లో అసలు కనకపుష్యరాగమా గోమేధికమా ఒకవైపును చూసుకుంటే కనుక ఎన్ని ప్రీషియస్ డైమండ్స్, స్టోన్స్, బెల్జియం డైమండ్స్ దాకా సెట్లు పర్నే కొనేసింది కూతురికే. ఇక ఇవన్నీ కోడలు ఒక పక్క నుంచి గమనిస్తూనే ఖర్చులు పెరిగిపోతున్నట్టున్నాయి అని జగదీష్తో అంటే ఏం పెరుగుతున్నాయి అమ్మ అక్క ఏది ఆలోచించినా నా గురించి ఆలోచిస్తారు. నేను నాకు ఇష్టమయ్యే నా అక్క పెట్టుకుంటున్నాను. మా అమ్మ ఆలోచించేది ఏదైనా నా గురించి మా అక్క గురించి ఆలోచించుద్దే. నువ్వు అనవసరమైన ఆలోచించి మనసు పాడు చేసుకోబాకంటే దీనికి కడుపు వచ్చుద్దేమోనమ్మా, పిల్లలు పుడతారేమో, ఇది గొడ్డు ముద్ద అయిపోవాలి, మొత్తం మన పని అయ్యేంత వరకు కూడా అనేసరికి పవర్ఫుల్గా ఉండేటటువంటి మందు తీసుకొచ్చి పద్దాక జగదీష్ పెళ్ళాన్ని తీసుకొని ట్రిప్పులకి వెళతాడు కాబట్టి రోజు ట్యాబ్లెట్లు కలిపినా బయటపడిపోద్ది కాబట్టి వ్యవహారం. అలా కాకుండా ప్రతి 3 నెలలకోసారి ఇచ్చే విధంగా పవర్ఫుల్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చే జగదీశ్వరి అది ఎక్కువ మోతాదులో నర్మదకి కలిపివ్వటం. ఇచ్చిన తర్వాత ఒక 3 రోజులు నర్మద మామూలు మనిషి కాలేకపోవటం. జగదీష్ పెళ్ళాన్ని తీసుకొని ఇక దొరికింది పెళ్ళాం అన్నట్టుగా ట్రిప్పులకి తీసుకెళ్తాడు. అక్కడ తనకు నచ్చినవన్నీ కొనుక్కుంటాడు. పెళ్ళాన్ని అవి కొనుక్కో ఈ కొనుక్కో అన్నా కూడా ఆ అమ్మాయికి ఇంటి దగ్గర జరిగే విశేషాలే కళ్ళ ముందు మెదులుతాయి. ఆ అమ్మాయి కళ్ళ ముందే అన్నీ జరిగిపోతాయి. ఎంత దాంట్లో ఒకవైపున ఆడపడుచు ఇల్లు, హంగామా, కారులు, జస్ట్ ఆడపడుచు మొగుడు BMW కారులో అలా ఆఫీసులకు వెళ్ళి రావటం, ఇక క్యాష్ పరంగా లెక్కలేనన్ని కట్టలు ఒకవైపున అకౌంట్లోకి తరలిపోవటం. ఇదంతా చూస్తున్న అమ్మాయికి బ్రెయిన్ పనిచేయకుండా పోయిందే. ఇలా అయితే కనుక ఎంతకాలం సంసారాలు ఇలా, ఎంత దాంట్లో మొగుడు తన మాట వినిపించుకోడేంటి, ఏం చేయాలి దేవుడా, అదేమంటే నీ బతుకు నేను దొరకటం అదృష్టం అంటాడు.
తనేదో ఆకాశం నుంచి దిగొచ్చాను, తనేదో అడుక్కు తినేదైనట్టు మాట్లాడతాడు. పిల్లలు పుడితేనైనా మారతాడేమో, పిల్లల మీద ప్రేమతోనైనా అక్కడికి సిగ్గు విడిచి వేసి కన్నా హీనంగా సుఖాన్ని పంచుతూ రోజు చెప్తున్నాను. ఆ టైంలో కూడా అయినా ఆ కాసేపు అని పని కానిచ్చేసి పక్కా తిరిగి పడుకుంటాడే తప్ప ఈ పాపిష్టి వాటి గురించి చెప్తే నా మాట నమ్మడేంటే? భార్య మాట నమ్మాలని వీడికి మా మామయ్య కానీ ఎవరు కానీ నేర్పించకుండా పోయారేంటి దేవుడా, నేనెందుకు అబద్ధాలు చెప్తాను తండ్రి అని ఆ అమ్మాయి అనుకుంటూనే పిల్లలు పుట్టట్లేదేంటని డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసిన డాక్టరు యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మా, నీకే ప్రాబ్లం లేదని చెప్పింది డాక్టరు. సరే మొగుడిని కూడా వెంట పెట్టుకొని వెళ్తే యు ఆర్ ఆల్ రైట్ మిస్టర్, మీరేదైనా కాండోమ్స్, బర్త్ కంట్రోల్స్, ట్యాబ్లెట్స్ ఇంకేదైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? లేదు డాక్టర్, తనకి నాకు పిల్లల్ని కనకూడదనే ఉద్దేశం ఏమీ లేదు, మేము ఎఫర్ట్ చేయగలం కూడా, మాకు 100 మంది పుట్టినా ఎఫర్ట్ చేయగలం, బట్ మేమిద్దరికని ప్లాన్ చేసుకున్నామంటే ఒక్కొక్కసారి ఫర్టిలేషన్ టైంలో అటు ఇటు అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేట్ అవటం, బహుశా అదేదైనా జరుగుతూ ఉండొచ్చు, మీరు ఇంకా క్లోజ్గా ఉండండి అని డాక్టర్ చెప్తే ఇక రాత్రంతా పెళ్ళాన్ని అనుభవించే పనిలో ఉండటం తప్ప పెళ్ళాన్ని చెప్పేది చెవులో పెట్టుకునే పనిలో ఉండడు జగదీష్. ఎంత మొగుడు పెళ్ళాం క్లోజ్గా ఉన్నా నర్మదకేమో జగదీశ్వరి వాళ్ళు కలిపే మందుల వల్ల కడుపు పండదే. దాంతో ఏంటా అని ఆలోచిస్తూ అత్త ఆడపడుచు కలిసి షాపింగులకు వెళ్ళి రావటం, విచ్చలవిడిగా అవని ఇవని కొనుక్కు రావటం, ఆ అమ్మాయి కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉండేవి. అంతా దాంట్లో ఆ అమ్మాయిని ఒక బొమ్మని చేసి పక్కన కూర్చోబెట్టి ఇంట్లో పనోళ్ళు వంటోళ్ళు ఉన్నారు, ఆ అమ్మాయినేమి లెక్క చేయరు, అందరికీ వండి అక్కడ పడేస్తారు, అదే నోరు మూసుకొని తినాలి, తనే పని చేయక్కర్లేదు, పద్దాక రూమ్లోకి వెళ్ళు రెస్ట్ తీసుకో, రూమ్లోకి వెళ్ళు రెస్ట్ తీసుకో, రూమ్లోకి వెళ్ళు పడుకో, రూమ్లోకి వెళ్ళు టీవీ చూడు, రూమ్లోకి వెళ్ళు, లేదంటే కనుక నీకేం తోచకపోతే ఏ మూవీకో వెళ్ళు, ఇలా చెప్తారే తప్ప అసలు ఏ వ్యవహారాలు ఇంటి కోడలుగా ఆ అమ్మాయికి తెలియనివ్వరు అత్త ఆడపడుచు. ఒక రోజున ఇంత దాంట్లో కూడా శరత్ ఏదో పనుందని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాడు. ఇక మరొక వైపున జగదీష్ ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. శరత్ వాళ్ళ అమ్మ నాన్నల్ని కలిసి తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళి పడుకున్నాడు గదిలో. ఆ తర్వాత అమ్మ కూతుళ్ళిద్దరూ కూడా సందకాడ పడుకున్నట్టే పడుకొని అర్ధరాత్రి 12-1 గంట దాటిన తర్వాత ముందు శరత్ని చెక్ చేసుకొని ఆడపడుచు మొగుడు పడుకున్నాడా లేదా అని చూసుకొని రూమ్ డోర్ లాగేసి ఆ తర్వాత నర్మద పడుకుందా లేదా అని దగ్గరికి వచ్చి ఉఫ్ అని నర్మదని అదని ఇదని చక్కలి గింతలు పెట్టి నిద్రపోతుందని కన్ఫామ్ చేసుకుంటే నర్మదకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏంటి వెళ్ళే వెధవేషాలు, ఆ అమ్మాయి అంతకుముందు 4-5 సార్లు చూసింది. అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసి గూడు పుఠానీ చేస్తారు కింద ఒక రూములో. అసలు ఏంటి వీళ్ళ వ్యవహారం అని చెప్పి నర్మద అమ్మ కూతుళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాల గ్యాప్తో కిందకి దిగి వెళ్ళిన తర్వాత కూతురు ఏంటమ్మా ఈ ముష్టాను నాకు ఇచ్చేదే, వాడు ఇంకేముంది ఆస్తి మొత్తం నాకు పేరు మీద పెట్టిస్తాను వాడు పెడతాడు అన్నావు, పైన వచ్చే ప్రాఫిట్లో నుంచే కదా నేనేం తింటున్నా, అదే ఎంత వస్తుందంటే అసలు ఎంత వాడి పేరు మీద మా నాన్న పెట్టెళ్ళుంటాడు చెప్పు. అసలు ఒకానొక రోజుల్లో సీతాదేవి రుక్మిణీదేవి ఇలాంటి మహారాణులందరూ బంగారు ఉయ్యాలల్లో ఊగేవాళ్ళంట. లేదురా బంగారం, నేను నీకు చేయిద్దామని అనుకున్నానమ్మా చిన్ని తల్లి, కానీ ముదృష్టపోడు మీ బాబు ఏమంత సంపాదించి సచ్చాడని అందుకే వెండుయ్యాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ సంగతి తీసేయమ్మా, కానీ నువ్వు మాత్రం నాకు మొత్తం ఆస్తి నా పేరు మీద పెట్టిస్తానన్నావు, ఈ దరిద్రుడు ఆస్తి నా పేరు మీద పెట్టేంత ఎర్రోడంటావా, చదువుకున్నాడు తెలివితేటలున్నాయి, ఎంతని మభ్యపెట్టి ఎంతని మోసం చేసి ఎంతని మనం ఇది చేసినా పై డబ్బులు పిక్కగలుగుతున్నామే కానీ మొత్తం ఆస్తి నా సొంతం చేస్తానన్న నీ మాట అయితే నెరవేరలేదు అమ్మ అంది వాసంతే. అయితే ఓ పని చేద్దామే, మర్యాదగా వాడు ఎటు మాటండు కాబట్టి మీ నాన్నకి యాక్సిడెంట్ అవ్వటం అనేది యాదృచ్ఛికమే అనుకో, ఇక వీడిని ఎలా ఏం చెయ్యాలో చేసి అడ్డు తప్పిస్తే ఆస్తి ఎవరికి వస్తుంది, వాడి పెళ్ళానికి వస్తుంది. ఇంకా నైవేమన్నా కాదు, వాడి పెళ్ళానికి ఎందుకు వస్తుంది, వాడి శవంతోనైనా ఏలుముద్రలేంచి సంతకం పెట్టించుకొని మొత్తం నా పేరు మీదకి మార్చుకొని నీకు మార్చనా తల్లి నేను, దానికి 1 కోటి రూపాయలు ముష్టి పడేస్తే పోద్దది అలాగా
కాదే, అడుక్కు తినేదే. అలాంటి వాటి గురించి నువ్వెందుకమ్మా అంత ఆలోచిస్తావు? మొత్తం నీ పరం చేసేంత వరకు నేను నిద్రపోను. చెప్పానుగా నిన్ను నేను దేవకన్యలాగా పెంచాలనుకున్నానని. అలాంటి నిన్ను పెంచకుండానే ఈ అమ్మ పోద్దనుకుంటున్నావా ఏంటే? నిన్ను కింద బంగారపు ఫ్లోరింగ్ మీద నడిపించాలనుకున్నా, అదెటు నెరవేరలేదు. కానీ నీకేం తక్కువ చేశానే తల్లి? వజ్రాల పట్టీల దగ్గర నుంచి చేయించుకొచ్చాగా బంగారం. కాస్త టైం ఇవ్వమ్మా. తొందరపడితే అవుతాయా చెప్పు? ఇలాంటి వ్యవహారాలన్నీ మెల్లగా చక్కబెట్టుకురావాలి. ఇప్పటికే వాడి పెళ్ళాన్ని గొడ్డు మొద్దాన్ని చేశానా లేదా? దానికి పిల్లలు కలగకుండా చేశానా లేదా? దాన్ని అమ్మ అనే పిలుపుకు దూరం చేసుకొస్తున్నానా లేదా? నువ్వు కంగారు పడతావెందుకు? నువ్వు మీ నాన్న పెట్టింది మాత్రమే వెనక్కి కావాలంటున్నావు. కానీ నేను వాడి కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చే వ్యాపారంతో సహా నీ పరం చెయ్యాలనుకుంటున్నా. నిజమా? అంది వాసంతి. నీ మొగుడు పనికిమాలిన ఎదవ ఖాళీగానే ఉంటున్నాడుగా, వెళ్ళివాడు చూసుకోలేడా ఏంటి ఆ వ్యాపారం? ఇదంతా జరగాలంటే వీడుండకూడదమ్మా. నాకేమీ కడుపు తీపి లేదే. ఒక విషయం చెప్పమంటావా? ఒక్కోసారి కుక్కమూతి పిందెలు కూడా చెట్లకు కాస్తూ ఉంటాయి. గాలి వాన వచ్చినప్పుడు అవి రాలిపోతాయి. అలాగని ఆ చెట్టు పిందెలే కదా. చెట్టు వాటి మీద మమకారాలేమీ పెంచేసుకోదే. ఆరోగ్యంగా ఉన్న పళ్ళ మీదే ఇష్టం పెంచుకుంటుంది. నా వాడికి నేను నిన్ను కావాలని కన్నానమ్మా. మీ నాన్న ఉన్నప్పుడు నటించి ఎంత నటించాను నేను. వీడితో నువ్వు నేను ఎంత నటించాల్సి వచ్చిందే. మీ నాన్న మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు ఎంత నాటకం ఆడాల్సి వచ్చిందే. తర్వాత కాలేజీలో ఎంతమంది అబ్బాయిల్ని చుట్టూ తిరిగారో. ఇక ట్రిప్పులకి వెళ్ళినప్పుడు అనుకోకుండా బ్యాచులర్ పార్టీలకు వెళ్ళినప్పుడు తాగున్న మత్తుల్లో అలా నువ్వు లైట్గా డ్రగ్స్కి అలవాటయ్యే. ఎన్నిసార్లు నువ్వు అలా వాళ్ళతో క్లోజ్ అవ్వలేదో ఆ విషయాలను మనం కడిగేసి కాదా ఈ షరత్ కాడికి ఇచ్చి చేసిందే. అలా పోలిస్తే ఇదంతా ఎంతమ్మా నాకు. నువ్వు కంగారు పడకే, టెన్షన్ పడకో. చేసేది కనిపించకూడదమ్మా. కనిపించకుండా చెయ్యాలి. గొంతు ఎలా కొయ్యాలో తెలుసా? తడిగొడ్డేసి కొయ్యాలి. చాప కింద నీళ్ళ వ్యవహారం చక్కబెట్టాలి. వెన్నుపోటు పొడవాలనుకున్నప్పుడు అందరికన్నా ఎక్కువ ప్రేమగా మనమే ఉండి నమ్మించాలి. గొర్రె కషాయుడిని నమ్ముద్దే పిచ్చిదానా. అదే ప్రపంచంలో ఉన్నటువంటి నానుళ్ళమ్మ. నేను చెప్పేవి నగ్న సత్యాలే అని జగదీశ్వరి అనేసరికి ఇక సరేలే అలాగైతే అని కరెక్ట్గా వీళ్ళు వెనక్కి తిరిగేసరికి అక్కడ నీడ కనిపించింది. ఆ నీడ ఫస్ట్ శరత్దేమో అనుకొని గబాగబా రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆదమరిచి నిద్రపోతున్నాడు శరత్. నర్మద మీద డౌట్ వచ్చి వీళ్ళు గబగబా పైకి వెళ్ళేలోపు నర్మద కరెక్ట్గా అదే టైంకి లైట్ ఆఫ్ చేసి సెల్ ఫోను పక్కన పెడితే సెల్ ఫోన్లో లైట్ బ్లింక్ అవుతుంది. కన్ఫర్మ్ చేసుకున్నారు నర్మదే చూసిందని. ఇప్పుడు ఇది చెప్పుద్దేమోనమ్మా. అయ్యో, ఇళ్ళలగానే పండగ అయిపోతుందా ఏంటే పిచ్చిదానా? నీకు తెలియని వ్యవహారాలు మీ అమ్మ చాలా చేయగలదులే. కానీ నా పేరు జగదీశ్వరి. అంబ పలికిస్తా నేను. నీకెందుకు నువ్వు మెలకుండూరుకో. నీకు నేను నేర్పని తెలివితేటలా పిచ్చిదానా అంది వాళ్ళమ్మ. అన్నాక తర్వాత జగదీష్ వచ్చాడు. జగదీష్ వచ్చిన తర్వాత జగదీష్ వైఫ్తో క్లోజ్ అవటం అయిపోయిన తర్వాత నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అందే జగదీశ్వరి. అలాగే వాసంతి బయట కిటికీల పక్కన నుంచున్నారు. పని వాళ్ళందరినీ కూడా వాళ్ళ కనుసన్నల్లో పెట్టారు. అల్లుడు నోరెత్తటానికి లేదు. ఏంటి అన్నాడు జగదీష్. అంటే భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు నీ భార్య మాట నమ్మాలి. నేను నీ మంచే కోరుకుంటాను. నిన్ను నమ్మి నేను నా కుటుంబాన్ని నా వాళ్ళని వదులుకొని మనసా వాచ కర్మణ నిన్నిష్టపడి ప్రాణప్రదంగా ప్రేమించే నీ భార్యనే. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసా? ఏం జరుగుతోంది అన్నాడు. మీ అక్కకి మీ అమ్మకి ఈ ఆస్తి మీద కన్నుంది. వాళ్ళకి నీ మీద ఏ ఇష్టం ప్రేమ లేదో. నేను చెప్పేది నిజం. మీ అమ్మ అక్క ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇలా జరుగుతోంది. డబ్బులు ఇలా తరలిపోతున్నాయి. నీకు అసలు లెక్కల్లోకి వస్తున్నాయా? నువ్వు అసలు చూసుకుంటున్నావా? నిన్ను అడ్డు తప్పించాలని మొత్తం వాళ్ళ పరం చేసుకోవాలని చూస్తున్నారు అని నర్మద చెప్పిందే. చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? తెక్కెక్కిందా? అవునులే, లో క్లాస్ లో గ్రేడ్ అలగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాటిని పెళ్ళిళ్ళు చేసుకొని ఇంతంత పెద్ద ఫ్యామిలీల్లోకి తెస్తే మొత్తం నాకే కావాలి అనే ఆశ పుట్టుద్దా ఏంటే? నీకేం తక్కువ చేస్తున్నాను? నైట్ అంతా సాటిస్ఫై చేస్తున్నా, ఏసీల్లో ఉంటున్నావు, ట్రిప్పులకి తీసుకెళ్తున్నా. నీ లైఫ్లో నువ్వు ఎరగని నగలన్నీ ఉన్నాయి నీకు. నీ లైఫ్లో నువ్వు ఎరిగావా ఎప్పుడైనా
ఏదైనా పార్లర్లు అంత కాస్ట్లీ వాటికి సెలూన్లకి వెళ్ళటం, అసలు నీకు నేనేమి ఇవ్వట్లేదు, అలా కాదు మా అక్కనే మా అమ్మనే ఇప్పుడు ఏదో ఒకటి చెప్తే వాళ్ళ మీద నేను నమ్మి వాళ్ళ నుంచి నేను దూరంగా వస్తాను, వేరుకాపురం పెడదామని ప్లాన్ వేసావా ఏంటి? అయ్యో 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 నా మీద ఒట్టు, నా కడుపు పండకుండా వాళ్ళే చేశారు. పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలతాయి. నీకేం తెలిసే మా అమ్మ గురించే. మా నాన్నకి మా అక్కకి కూడా పెట్టకుండా ఏదైనా వండగానే మా అమ్మ నాకు పెట్టేదే. నాకు చిన్న జ్వరం వస్తేనే మా అమ్మ ఉపవాసాలుండి అరిచేతుల్లో హారతులిచ్చి మా అక్క నా కోసం అంగప్రదక్షిణాలు చేసి మోకాళ్ళ మీద నడిచి వచ్చేదే. నేను చదువుకునే రోజుల్లో తమ్ముడు ఇది తిను అది తిను, ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో అనే మా అక్క నా కోసం డబ్బులు ఉంచరా, ఖర్చులుంటాయని నా జేబులో పెట్టేదే. నీకేం తెలిసే ఎక్కడ డబ్బున్నోడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో ఎక్కువ పెట్టాల్సి వస్తుందో మా నాన్ననే మాకన్నా ఎంతో తక్కువ ఉన్నటువంటి మా బావగాడిని మా అక్క పెళ్లి చేసుకుంది తెలుసా. మా అక్క తల వంచుకొని తల దించుకొని సర్దుకుపోయి కాపురం చేస్తోంది నా గురించే. మా అక్క మా అమ్మ నా గురించి ఆలోచించిన దానికన్నా నువ్వెక్కువ ఆలోచిస్తావా? నీకు నేను మన ఫస్ట్ నైట్ రోజే చెప్పా, నాకు మా నాన్న అంటే ఇష్టం, మా అమ్మ కన్నా మా అక్క కన్నా కాదు. నాకు నువ్వంటే ఇష్టం, భారీగా ఇష్టపడతా, నీ ఫిజిక్ అంటే ఇష్టం, నువ్వు ఇచ్చే సుఖం ఇష్టం. ఇక అంతకు మించి నీకు సలహాలు ఇవ్వద్దని నేను ఎప్పుడో చెప్పాను. దట్టు మా అమ్మ గురించి మా అక్క గురించి చెప్తే నేను నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడను. వాళ్ళ గురించి ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను ఇలాంటి మాటలు నమ్మను. ఇంకో విషయం నీకు నేను క్లారిటీగా చెప్పనా, వాళ్ళకన్నా నాకు నువ్వు కూడా ఎక్కువ కాదు, వాళ్ళ తర్వాతే నువ్వు కూడా. చివరికి రేపు మనకి పిల్లలు పుట్టినా సరే గుర్తుపెట్టుకో, నీలో లోపం ఉండి పిల్లలు పుట్టట్లేదేమో, పుట్టకపోతే పుట్టకపోనే గొడ్రాలు అయిపోతానేమో అనే భయంతో పక్కన వాళ్ళ మీద నిందలు వేయటం కరెక్ట్ కాదే, పనికి మాలిందానా అనేసి పెళ్ళాన్ని నేను చెప్పేది వినంటే ఇంకొక మాట మాట్లాడితే నీ మొహం పగిలిపోద్దని చెప్పి కొట్టడానికి మీదకెళ్ళిన వాడు కూడా వెనక్కి తగ్గి వెళ్ళి నన్ను విసిగించక మూసుకొని పడుకో అని పడుకున్నాడు. ఆ తర్వాత జగదీషు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీశ్వరి వాసంతి కలిసే పైకి దెబ్బలు కనపడేలా కొడితేనే కదా అవి కనపడేదే, అలా కాకుండా నర్మదని బాగా తుక్కు కింద ఇక ఎలా అంటే అలా దంచేయటం మొదలుపెట్టారు అమ్మా కూతుళ్ళు. అలా జగదీష్ వెళ్ళిన తర్వాత బయట సెక్యూరిటీతో గేట్లు క్లోజ్ చేయించేసే ఇంట్లో పని వాళ్ళందరినీ రెస్ట్ తీసుకోమని నర్మద చేత ఒకవైపున తనింట్లో పనంతా చేయించే, మరొక రోజున కూతురింట్లో పనంతా చేయించే, ఇక బాగా దెబ్బలు కనపడకుండా ఎముకల్లో సందుల్లో పెట్టి కొట్టడం, చెప్పుకోరాని చోట కొట్టడం, ఇక అసలు కడుపులో మోకాళ్ళతో తంతం. ఏమే నువ్వెంత, నీ బ్రతుకెంత, మేము చేసేదేమైనా నీ కోసం ఆపుతామనుకుంటున్నావా? నువ్వు చెప్పేదేమైనా వాడు నమ్ముతాడనుకుంటున్నావా? మూసుకొని ₹1,00,00,000 ఇస్తా నేను, నీ బతుకు అదే చాలా ఎక్కువ, వాడికి డివోర్స్ పడేసే నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా నీకు నచ్చినోడిని చేసుకో. అంతగా కావాలంటే ఇంకో 50 లక్షలు ఎక్కువ పడేస్తాం, లేదా ఇంకో ₹1,00,00,000 ఎక్కువ ఇస్తాం. అదే కాదంటే ఒక 100 కాసులు బంగారం ఇచ్చేమా, నీకు పెళ్లిలో పెట్టిన నగలు వెనక్కి కూడా ఇవ్వక్కర్లేదు, మూసుకొని వెళ్ళిపోమ్మంటే నా ప్రాణం పోయినా నేను వెళ్ళను. ఆయన నా భర్త, మీరు చేసే అన్యాయం ఆయన నేను చెప్తే నమ్ముతాడు నా భర్త, నా మాట, భార్య మాట ఏ భర్త అయినా నమ్మాలి. ఇవాళ కాకపోతే రేపైనా దేవుడు అనేవాడు ఉండి ఆయన నమ్మేలా చేస్తాడంటే అబ్బచా అనే అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి ఉతకటం మొదలుపెట్టారు. జగదీష్ వచ్చాక నన్ను కొడుతున్నారు అంటే వాళ్ళెందుకు నిన్ను కొడతారు, మేము నిన్ను కొట్టడం ఏంటమ్మా, ఏమైంది నీకు, ఏమైనా చెప్పుడు మాటలు విని మనసు పాడు చేసుకున్నావా? నా కడుపు పండకుండా మీరే చేశారంటే లోపలికి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొచ్చింది వాసంతే. ఏంటక్క ఇవి, చూడరా గూగుల్ ఉందిగా, ఇంటర్నెట్ ఉందిగా అని ఓపెన్ చేస్తే బిడ్డలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్స్ రా. ఈ విషయం అమ్మకి ఎప్పటి నుంచో తెలుసు. వెంటనే పిల్లల్ని కంటం ఇష్టం లేదేమో నీ పెళ్ళానికని అమ్మ మీ ఇద్దరి మధ్య కలగ చేసుకోకూడదని చేసుకోవటం లేదు. మొగుడు చచ్చిన ముండవి మూల కూర్చోక నీకెందుకని నీ పెళ్ళాం అంటుందే. అమ్మ ఏమీ మాట్లాడటం లేదు. ఏమీ లేదు లేరా, దాన్నేమి అనకు, చిన్నపిల్ల, లోకజ్ఞానం లేనిది, ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు దాని మనసు మీద అలా పనిచేసినాయి. అదే కాక ఆ బిళ్ళలు చాలా పవర్ఫుల్లే అంట. ఆ
వాటికి బదులు నువ్వే కాండోమ్స్ వాడకూడదా నాన్న? అవి వాడితే బ్రెయిన్ మీద పనిచేసి పిచ్చి వాళ్ళు అయిపోతారంట. అది ఆ పిచ్చెక్కి ఏదేదో మాట్లాడుతుంది. ఆరోగ్యం బాగోక. ఎందుకురా నువ్వైనా దానికి పిల్లలు ఇష్టం లేనప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టడం? నేనే వాడేవాణ్ణిగా, ఎందుకు ఇలా డ్రామా వేసావు నా ముందు? ఇలా నటిస్తున్నావు ఎందుకు నువ్వు? అయ్యో, ప్రమాణం చేసి చెప్తున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నాను, మా అమ్మా నాన్న మీద ఒట్టు, మీ అమ్మా నాన్ననే పిలిపిస్తానని జగదీష్ నర్మదా వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ అన్న వదినని తీసుకొని వస్తే జరిగింది మొత్తం చెప్పింది నర్మద. చెప్తే వాళ్ళ అమ్మా నాన్న నీకేమైనా పిచ్చెక్కిందా, తిక్క పట్టిందేమే నీకు, ఏంటి వెర్రివాగుడు అన్న తర్వాత వాళ్ళ అన్నయ్య అసలేమీ మాట్లాడాల. వాళ్ళ వదిన చెప్పేది ఒకసారి వినొచ్చు కదా అత్తయ్య, ఏమీ లేకుండా ఎందుకు అబద్ధాలు చెప్పుద్ది? నీకెందుకు? నా కూతురు కాపురం తీసుకొని వస్తే నువ్వేమైనా నా కూతురు బదులు నువ్వేమైనా చేద్దామనుకుంటున్నావా ఏంటి నా అల్లుడితో కాపురాలు అనేసరికి చిచ్చే, నేలబారు మనుషులు, నేలబారు మాటలు, అందుకే నేను నిన్ను ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోను, నీ అమ్మ పెద్ద లో క్లాస్ దన్నా, నువ్వు కాదని నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు, ఎక్కడికి పోతా ఇలాంటి వాటికి అలాంటి మాటలు, నీ అమ్మ ఇలాంటిది కాబట్టి నీకు ఇలాంటి గతులు పట్టినయే నర్మదా అని, పద నువ్వు ముందు ఇక్కడి నుంచి అని మొగుడిని తీసుకొని నువ్వు ముందు మనం ట్రాన్స్ఫర్ పెట్టించుకొని వేరు కాపురం వెళ్ళిపోదాం పద, వీళ్ళు పెట్టే తొక్కలో ఆస్తే నా బేబీ హెయిర్తో సమానమని అక్కడి నుంచే నర్మద వదిన వెళ్ళిపోతే నర్మదా వాళ్ళ అమ్మ నర్మదని 4 పీకి నర్మదా వాళ్ళ నాన్న కాపురాలు కూల్చుకొని వస్తారా, పిచ్చేమని నెక్కిందా నీకు? ఆవిడ ఎంత మంచిది, నీ ఆడబిడ్డ ఎంత గొప్పది, ఏదైనా ఉంటే సర్దుకుపోవాలే తప్ప ఏంది ఎదవ్వాగుడంతా అని కూతుర్ని ఉమ్మూసి 4 తన్నులు తన్ని వెళ్తే, మీరు తల్లిదండ్రులు కాదు, మీరు పాషాణ హృదయులు, దుర్మార్గులు, నీకు కూతుర్ని గౌరవించటం రాదు, కోడలికి మర్యాద ఇవ్వటం రాదు, నీలాంటి వాటిని పిలవటం నాదే తప్పు అని అమ్మా నాన్నల్ని వెళ్ళిపోండి మీరు అన్నాక నీకు దండం పెట్టి చెప్తాను నా మాట నమ్ము అని అంటే ఏమవుద్దే? ప్రతి ఆడదానికి ఈ జనరేషన్ వాటికి బాగా ఒళ్ళు బలిసిపోయి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటే, అనకూడదులే కానీ మీ అమ్మా బాబులతో మాత్రం మీరు మీ అన్న వదినలు, మీ తమ్ముళ్ళు మరదళ్ళు వాళ్ళతో కలిసే ఉండాలి, ఆడపడుచులుగా మీరు పెత్తనాలు చేయాలి, పెళ్ళవ్వంగానే కొన్నాళ్ళు బాగానే ఉండి మాతో బాగానే సుఖాలు పొంది ప్రాఫిట్లు బాగానే పొందుతారుగా, తర్వాత మీకేం పోయే కాలం వస్తుందే? మమ్మల్ని మా పేరెంట్స్ నుంచి విడగొట్టాలని, మా సిబ్లింగ్స్ నుంచి విడగొట్టాలని, వేరు కాపురాలు తీసుకెళ్లాలని, వేరే దేశాలే తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కదానికి పోయే కాలం ఏమైనా వచ్చిందా? పిల్లల్ని కనకూడదనే మేమేమైనా అందాలు తగ్గుతాయి, బిగుతులు తగ్గుతాయి, ఎఫర్ట్ చేయలేం అంటున్నామా ఏంటే? మరి డ్రామాలేసి నాటకాలు వేయకో, ఇదంతా చేస్తోంది నువ్వేనని నాకు బాగా తెలుసు, నువ్వు 1,00,000 చెప్పినా మా అమ్మ గురించి అక్క గురించి నేను నమ్మననేశాడు జగదీష్. అయ్యో అని కూర్చుండిపోయింది నర్మద గోడు విన్నవాడు లేడు, నమ్మినవాడు లేడు, పట్టించుకున్నవాడు లేడు. కుక్క బతుకు కన్నా హీనమైపోయింది నర్మద బతుకు. ఇక నర్మద మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ టార్గెట్ ఆస్తి అయితే ఎలా కుదురుద్దే? నర్మదని తన్ని ఇక నర్మదకి ఎముకలన్నీ పోట్లొచ్చి ట్యాబ్లెట్లు మింగుతో కాళ్ళు పట్టుకుంటాను ఆయన్ని ఏం చెయ్యొద్దన్నా సరే ఆల్రెడీ ఒకడిని మాట్లాడేసి ఇక వాడితో లారీ పెట్టి జగదీష్ వచ్చేటప్పుడు కరెక్ట్గా రామకృష్ణకి ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అక్కడే అయ్యేలాగా స్పాట్ ఫిక్స్ చేసి యాక్సిడెంట్ చేసి పైకి పంపమన్నారు జగదీశ్వరి వాసంతే. అయితే వాడు లారీతో గుద్దేసి ఆ తర్వాత అక్కడి నుంచి గాయబైపోయాడు. జగదీష్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్స్ ఇక మీదట ఇతనికి బాడీలో ఓన్లీ ఇతనికి పై పార్ట్ మాత్రమే పనిచేస్తుంది, నడుముల దగ్గర నుంచి కింద పార్ట్ పనిచేయదు, ఆపరేషన్ చేయాలంటే కనుక దాదాపు బోల్డ్ అంతా డబ్బు ఖర్చు అవుతాయి, మీరు ఎఫర్ట్ చేయగలరు కాబట్టి ఇచ్చేస్తే ఆపరేషన్ చేసేసి అతన్ని ఒక 8 monthsలోనే నార్మల్ మనిషి అవుతాడు. అంటే వేడికి ట్రీట్మెంట్లు చేయించితే మనం అనుకున్నది ఎలా జరుగుద్దని కొడుకు దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది నాన్న నీకు, మనకేదో ఆ రోడ్డు గండంలో ఉందేంట్రా, మీ నాన్నకి అక్కడే యాక్సిడెంట్ అయ్యి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నిన్ను బతికున్న జీవోత్సవాన్ని చేసి ఇలా నడుముల దగ్గర నుంచి పిల్లలు పుట్టకముందే ఇలా కుంగేసి సంసారానికి పనికి రాకుండా చేసేసాడు, పిల్లలు పుట్టకుండా. అయ్యో మనవాళ్ళు మనవరాళ్ళని ఎత్తుకుందామంటే ఈ పిల్ల మాత్రలు వాడే నాకు అలా కోరిక తీరకుండానే మీ నాన్న భూమి మీదకి రాకుండానే చేసేసిందే, మీ అక్కకు పుడితే వాళ్ళు నా వారసులు అవుతారా చెప్పని జగదీశ్వరి తెగేడిస్తే తమ్ముడు ఇప్పుడు ఎలా ఉందరా నీకు అనేసరికి అక్క అంటే
బాధపడకు, నా ఆస్తి అంతా తెగనమ్మైనా సరే, నిన్ను దేశ విదేశాలకు తీసుకెళ్ళైనా సరే, నిన్ను అడవుల చుట్టూ తిప్పి ప్రకృతి వైద్యాలు చేయించైనా సరే, నార్మల్ మనిషిని చేసే బాధ్యత నాదే. నీకోసమని సెర్చ్ చేస్తున్నాను, కనుక్కుంటున్నాను, అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను. నిన్నిలా నేను వదిలేననేదే నేను అమ్మ మీద వేస్తున్న ఒట్టురా అని చెప్పింది వాసంతే. తర్వాత ఇంకా వీడిని హాస్పిటల్లో ఉంచితే బిల్లులు వేస్ట్గా మమ్మీ మరే అని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టేసి, నీ మొగుడికి నువ్వే సేవలు చేసుకోవే, ఎవడు చేస్తాడు వాడికి అని చెప్పి జగదీష్కి మందులు తీసుకొచ్చి నర్మద మొహాన్ని పడేసి సేవలు చేసుకోమంటే 1, 2 అన్నీ ఎత్తిపోసుకుంటూ జగదీష్కి సేవ చేసుకుంటూ పవిత్ర బంధంలో సౌందర్యలాగా గుళ్ళు గోపురాలకి ప్రేయస్ రావేలో రాసి తిరిగినట్టు తిరగటం మొదలుపెట్టింది నర్మద. ఇక ఇంత దాంట్లో కూడా జగదీష్కి ఒక రోజున ఇచ్చేటటువంటి జ్యూస్లో నిద్ర మాత్రలు కలిపేసి జగదీశ్వరి వాసంతి కలిసి వెళ్ళి ఎటు నర్మద బయటికి వెళ్ళుంది. ఇంతలా బండిలో మొత్తం ఆస్తి డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్ళి, నాన్న వీటి మీద సంతకం పెట్టు తమ్ముడు, ఇక్కడ పెట్టరా అంటే, ఏంటక్కా ఇవే అంటే, చెప్తాంగా అని అమ్మ చేత్తో పెన్ను పట్టించి ఇక్కడ 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 అనే ఆస్తి డాక్యుమెంట్లు అన్నిటి మీద సంతకాలు పెట్టించేసరికి నర్మద వచ్చింది. జగదీషు మొత్తం అప్పటికి వీడిపోయింది. ఇక వీళ్ళు కింద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టారు. అమ్మ కూతుళ్ళు డీజే మ్యూజిక్ పెట్టి పెద్ద మండి బిర్యానీలు చేయించి అవి తింటూ ఎంజాయ్ చేస్తూ, ఇక అసలు పనివాళ్ళు ఒకవైపున తప్పతాగి డ్యాన్సులు వేస్తూ, శరత్ ఒకవైపున అలా సైలెంట్గా నిలబడిపోయి ఉన్నాడు. ఇక ఓపెన్ గంగం డ్యాన్స్ అనే అమ్మ కూతుళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ నర్మద వస్తే నర్మదని ఓపెన్గానే జగదీష్ ముందే పని మనిషిని చేసేసి నర్మద గడ్డం మీద కాలు పెట్టి మొహాన్ని కాలుతో తంతూ, కాళ్ళు ఎత్తవే ఒళ్ళు పట్టవే అంటూ ఉండగా జగదీషు వీల్ చైర్లో కూర్చున్న వాడల్లా వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ వచ్చి, అమ్మ ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇంట్లో, ఏంటి మీరు తనతో ఆ పనులు చేయించటం ఏంటి, అక్క నువ్వు మందు తాగుతావా, ఆ పెగ్ ఫిక్స్ చేయించటం ఏంటి, ఏంటిదంతా అని అడిగితే, అచ్చో అచ్చో అచ్చొచ్చో పత్తిత్తొచ్చాడు నీతులు చెప్పటానికి, అయ్యో అయ్యో అయ్యయ్యో విన్నావా మమ్మీ అంది వాసంతే. అయ్యయ్యో ఈ లోకమే పాడు లోకం, నా కొడుకే వచ్చాడు ధర్మం చెప్పటానికి, ఇది ధర్మచక్ర పోరాటం అనుకుంటున్నావా నాన్న, కుంటి కులాసంగా నిన్ను మేము పైకి పంపిద్దామని అనుకున్నాంరా, ఎంత మొండాయిషరా ఎదవా నీదే, కడుపులో ఉండంగా నేను ఎన్ని మందులు మింగినా నువ్వు సావలా, నువ్వు పుట్టిన తర్వాత నీ నోట్లో మందులు పోసినా పోలా, నీ బతుకుచ్చాడా, నిన్నేమైనా ఇష్టపడి కన్నాను అనుకుంటున్నావేంట్రా, దీన్ని పని మనిషిని చేయక ఎత్తి నెత్తిన పెట్టుకోమంటావా ఏంట్రా, ఇలాంటి లో క్లాస్ అలగా వాటిని అంటే, అమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు, నేను తలుచుకుంటే అక్క నిన్ను అమ్మని ఏమైనా చేయగలను, అబ్బచ్చా ఏం చేస్తావురా చిన్న, నీకు ఇప్పుడు అంతేమీ లేదమ్మా, ఇంట్లో నుంచి మేము గెంటేస్తే ముష్టి ఎత్తుకోవాలి నువ్వు అంది వాసంతి. నేను ముష్టి ఎత్తుకోవటం ఏంటి అంటే, నర్మద నువ్వే వాళ్ళ ఆస్తి పత్రాలు తీసుకొస్తే నీ బిజినెస్, నీ ఆఫీసు, మీ నాన్నగారు నీ పేరు మీద పెట్టిన ఆస్తి చివరికి ఇంటితో సహా కారులతో సహా నీ ఒంటి మీద ఉన్న అన్నిటితో సహా నువ్వే వాళ్ళకి రాసిచ్చేసావు అనేసరికి, నేను రాయటం ఏంటి అంటే, నీతో సంతకాలు పెట్టించుకున్నాం కదలకుండా అనేసరికి, ఇంత అన్యాయం ఇంత ద్రోహం మీరు చెయ్యొచ్చంటే నాకు అనేసరికి, అబ్బచ్చా 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 అని జగదీష్ కుర్చీని ఒక్క తన్ను తంతే కింద పడిపోయాడు. నర్మద పరిగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత జగదీష్ మెళ్ళలో ఉన్న గొలుసు, వేళ్లకున్న ఉంగరాలు, చేతుకున్న హ్యాండ్ చైను నీకెందుకు రా కుంటిగాడిదవి ఇవన్నీ అని లాగేసుకున్నారు. నర్మద మెళ్ళలో తాళి గొలుసుతో సహా తెంచేసి ఒంటి మీద ఏమీ లేకుండా, ఇది మొగుడున్న విధవ కదమ్మా అంటే, దీనికి ఇంకేమీ అక్కర్లేదులే, ఒంటి మీద సిగ్గుదాచుకోవటానికి గుడ్లుంచాంగా చాలే అని ఆ తర్వాత జగదీష్ ఎదురుగానే నర్మద చేత పాచి పనులు చేయించడం, కొట్టడం, తిట్టడం, చేయించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత జగదీష్కి మందులు తీసుకురావటం మానేశారు. దాంతో పెయిన్ రిలీఫ్కి పెయిన్ కిల్లర్స్ కూడా వాడకపోయేసరికి
నరకం గుర్తుకొచ్చింది జగదీష్కే. పెద్ద పెద్దగా అరిచే కేకలేస్తుంటే ఎదవ డిస్టర్బెన్స్ అనే రూములో నుంచి తీసేసి స్టోర్ రూమ్లోకి మార్చేశారు. ఆ స్టోర్ రూమ్లో ఒక కిటికీ కూడా లేదు. మంటలు పుట్టే ఎండాకాలం, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, గాలి వెలుతురు లేదు. ఒకవైపున మందులు వాడక గాయాలు నరకం పెడుతున్నాయే, మరొక వైపున పెళ్ళాన్ని తన ఎదురుగానే కొట్టి పాచి పనులు చేయించుతున్నారు. ఎవరో ఒకళ్ళకే భోజనం ఇస్తున్నారు. ఆ భోజనం తనకి పెట్టి నరమద వస్తే ఉంటోంది, నీళ్లు తాగు, గంజి తాగు. నరకం అంటే ఎలా ఉంటుందో చూసేయటం మొదలుపెట్టాడు జగదీష్. పైగా మధ్య మధ్యలో వచ్చి జగదీష్నే అవని ఇవని అని వెళ్ళి ముఖం మీద ఉమ్మి వాళ్ళ నాన్న నానా తిట్లు తిట్టే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళటం మొదలుపెట్టారు. వీళ్ళు ఇద్దరు పోతే ఏదైనా అయ్యే భగవంతుడు అనేవాడు ఉంటే అప్పుడు కానీ మనం బాగుపడం నర్మదా అంటే ఆ మాటకి నన్ను క్షమించు, నేను నీ మాట వినలేదు, నేను నిన్ను అర్థం చేసుకోలేదు అంటే జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత, నువ్వు చేయి చాడకూడదంతా చేయి జారిపోయిన తర్వాత, నువ్వు ఇలా మంచం పాలు అయిపోయిన తర్వాత నా క్షమాపణ చెప్పినా నేను నిన్ను క్షమించిన ఉపయోగం ఏంటి? ఎందుకురా చాలామంది మగాళ్ళు ఇళ్ళ దగ్గర పెళ్ళాలు అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మగాళ్ళందరికన్నా మీరు తోపులనా తురుములనా? ఇళ్లల్లో అమ్మా బాబుల్ని వదిలేసుకొని, చదువులు వదిలేసుకొని, వాళ్ళ ఐడెంటిటీలు వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకొని వాళ్ళు నా మొగుడే ప్రపంచం, నా ఇల్లే లోకం, నా మొగుడే సర్వస్వం అని మొగుడు కోసమే బతుకుద్ది కదా ఆడది. మరి అలాంటి దాన్ని మీకు శారీరక సుఖం ఇవ్వటానికి అది కావాలి, వండి పెట్టడానికి అది కావాలి, పిల్లల్ని కంటానికి అది కావాలి, కట్నాలు తేవటానికి అది కావాలి. పెళ్ళాన్ని అన్ని విధాలుగా వాడుకునే మగాడు మీ మంచి కోరి ఒక మాట చెప్తే ఎందుకురా నమ్మకుండా మీ బ్రతుకులు ఇంత దిగజారిపోయిన స్థితికి తెచ్చుకుంటారని వెక్కి వెక్కి ఏడ్చింది నర్మద. దాంతో జగదీష్కి నరకం పడుతున్నట్టు అనిపించింది. ఒకవైపున ఇన్ఫెక్షన్ అవటం మొదలైన గాయాలు, దాంతో ఆ చిత్రహింస భరించలేకపోతున్నాడు. స్మెల్ వచ్చేస్తోంది, గాయాల్లో నుంచి రస్సులు కారిపోతున్నాయి. ఈ నరకం నేను భరించలేను, ఏదైనా తెచ్చుకు నేను చచ్చిపోతానని నానా గొడవ చేసి నానా అల్లరి పెడుతుంటే ఒకరోజు రాత్రి ఇంట్లో జగదీశ్వరి వాసంతి కలిసే ఇక ఆదమర్చిపోయి తాగి నిద్రపోతున్న టైంలో తలుపు కొట్టాడు వచ్చి శరత్తో. ఏంటి అని నర్మద తలుపు ఓపెన్ చేస్తే లోపలికి రావచ్చా అన్నాడు. లోపలికి వస్తే కనీసం ఆ గదిలో లైట్ కూడా లేదు, సెల్ ఫోన్లో లైట్ వేసి ఇది తీసుకో అన్నాడు వాసంతిని. ఏంటిదే అని అడిగితే వీడి ట్రీట్మెంట్ కోసం డబ్బులు, అలాగే ఇవి జిరాక్స్ కాపీ నేను సంపాదించిన నీ మొగుడి చేత వాసంతి సంతకాలు పెట్టించుకున్న ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి, ఇతను చాలా ఫేమస్ లాయరు, ఇతన్ని కలిసే వాడు మత్తులో ఉండంగా స్పృహలో లేనప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి చూడండి. మేబీ ఏదన్నా పని జరిగేలా ఉంటే కనీసం మీ ఆస్తి అయినా మీకు వెనక్కి తిరిగి వస్తుంది. ముందు వీడినైతే నార్మల్ చేయించు, వీడి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుద్దో అంత, అలాగే మీరు బయటికి వెళ్ళి బ్రతకటానికి సరిపోయినంత ఈ చెక్కులో అమౌంట్ ఉంది. ఇప్పుడే వాచ్మెన్ షిఫ్ట్ మారే టైం అయింది, మీరు ఈ టైంలో వెళ్ళిపోతే మంచిది, లేదంటే నేను చెక్ ఇచ్చినా సరే నువ్వు వాడిని బయటికి తీసుకెళ్ళడానికి వాళ్ళు యాక్సెస్ ఇవ్వరు, నువ్వు వాడిని ఎప్పటికీ కాపాడుకోలేవో అని చెప్పిన తర్వాత వెళుతున్న వాడల్లా వెనక్కి తిరిగి, రే ఒకటి చెప్పమంటావా, లైఫ్లో ఒక్కసారైనా సరే నువ్వు మగాడిననే విషయం గుర్తుపెట్టుకోరా. ఎందుకురా నీలాంటి వాళ్ళు పుడతారో, ఎందుకురా నీలాంటి వాళ్ళు బ్రతుకుతారో, ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శరత్. వెళ్ళిపోయిన తర్వాత వాసంతే ఇక వీళ్ళు పడుకున్నారా లేదా అని మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి నర్మద వెళ్ళిపోదాం పదరా అన్నాడు జగదీష్. అనేసరికి గబా మొగుడికి ఒక షాల్ కప్పేసి ఆ చెక్కు జాగ్రత్తగా పట్టుకొని ఎందుకైనా మంచిదని ఆ చెక్కును పర్సులో పెట్టేసి బొడ్లో దోపేసుకుంది. ఆ తర్వాత కొన్ని బట్టలు బ్యాగ్లో వేసుకొని మొగుడిని వీల్ చైర్లో కూర్చోబెట్టి మొగుడు బొల్లో బ్యాగ్ పడేసి అలా వాచ్మెన్ వెళ్ళి రెండో వాచ్మెన్ వచ్చేలోపు అలా గేట్లో నుంచి పారిపోయి పరిగెత్తుకుంటూ 4 సందులు దాటి అక్కడ వెళ్తూ శరత్ ఒక కొత్త ఫోను, దాంట్లో ఒక కొత్త సిమ్ము వేసి నర్మదకి ఇచ్చాడు. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అసలు ఎవ్వరికీ కనిపించనంత దూరం ముందు సిటీ అవుట్కట్స్కి ముందు వెళ్ళిపోవాలని అక్కడ ఒక హోటల్లో దిగిన తర్వాత ఆ రూమ్లో
జగదీష్ని పెట్టి నేను వస్తానని ముందు చెక్ మార్చుకొని క్యాష్ చేసి ఆ క్యాష్ను ఒక బ్యాగ్లో వేసుకొచ్చి రెంటల్ యాప్స్లో చెక్ చేసి ముందు ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లోకి మారిపోయారు. చాలా సెక్యూర్డ్గా ఉండే ఇల్లు తీసుకున్న తర్వాత ఇక ఎందుకైనా మంచిదని శరత్ ఫోన్ చెయ్యొద్దని చెప్పాడు కాబట్టి ఎక్కడ ఫోన్ సిగ్నల్స్ తెలుస్తాయోనని అసలు ఫోన్ కూడా చేయకుండా వెంటనే జగదీష్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ చేయించిన తర్వాత 15 రోజులకి జగదీష్ నార్మల్గా స్పృహలోకి వచ్చి రూమ్ షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే అతనిచ్చిన విజిటింగ్ కార్డు తీసుకొని లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని ఆయనకి మొత్తం చెప్పుకొచ్చారు. అంత ఒళ్ళుపై తెలియకుండా నువ్వు అంత చదువుకొని అంత మూర్ఖంగా అంత మూఢత్వంతో ఈ రోజుల్లో కూడా అంత చీప్ లో గ్రేడ్ లో క్లాస్ పీపుల్ లాగా నువ్వెలా నమ్మావు, నువ్వెలా సంతకాలు పెట్టావు అని అడిగాడు ఆయన జగదీష్నే. తల దించేశాడు జగదీష్. ఆయన కేసు ఫైల్ చేస్తా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, వస్తే రావచ్చు, లేకపోతే వాళ్ళు నీతో సంతకాలు పెట్టించుకున్నారు కాబట్టి రాకపోను వచ్చు, మీరు పూర్తి నమ్మకాలు పెట్టుకోవద్దు అని చెప్పి ఆయన వెళ్ళి ఆ తర్వాత కేసు ఫైల్ చేశాడు. 8 నెలల తరువాత జగదీష్ పూర్తిగా కోలుకొని ఫిజియోలన్నీ కంప్లీట్ అయ్యే కేసు ఇక హీరింగ్కి వచ్చే అప్పటి వరకు వీళ్ళు కోర్టులకు రాకుండా నాటకాలు వేసి మొత్తానికి అప్పుడు వచ్చారో ఆ రోజే వీడు ఇది ఎక్కడికి వెళ్ళారో నేను కనుక్కొని క్లియర్ చేద్దామంటే నువ్వేమన్నా వాడు అది కలిసి ఎక్కడికో ముద్ద కోసం పారిపోయి ఉంటారో అదే వ్యభిచారము చేసి వాడికో ముద్ద పెడతా ఉండుంటుంది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ చూపిస్తూ ఉండుంటుంది. లైట్ తీసుకోమన్నావు కదమ్మా, నిన్ను నరకాలు అసలు అందే కూతురు. అన్న తర్వాత కోర్టు వాళ్ళు పేర్లు పిలిచేసరికి అమ్మ కూతుళ్ళు వెళ్ళి బోన్లో నుంచొని ఆ ఆస్తి మాదంటే మాదన్నారు. ఆ ఆస్తి మీదైతే కనుక మీ హస్బెండ్ రామకృష్ణ, మీ ఫాదర్ రామకృష్ణే కదమ్మా, ఆయన మీ ఇద్దరి పేరు మీద ఎందుకు రాయలేదో, కొడుకు పేరు మీద ఎందుకు రాశారో, కొడుకు పేరు మీద రాసినప్పుడు డాక్టర్ని పిలిచి విచారించాము మేము. డాక్టరు ఇతనికి తగ్గుద్ది, ట్రీట్మెంట్ చేయించవచ్చు అని చెప్పినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు ఆస్తి ఇతని పేరు మీద ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ ఎందుకు చేయించలేదో, అతని భార్యకి మీరు పిల్లలు పుట్టకుండా మందులు వాడారనే రిపోర్ట్స్ ఇవే. సరే, మీరు ఆమెకి పిల్లలు పుట్టకుండా ఏ ఉద్దేశంతో చెయ్యాలనుకున్నారో ఆల్రెడీ మీ ఇంట్లో పని వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసులు ఉతికితే మీ ఇంట్లో పని వాళ్ళే మీరే మందులు కలిపారని సాక్ష్యం ఇచ్చారు మాకు. దీన్ని మీరు కాదని ఎలా అనగలరు? దీనికి మీకు శిక్ష పడుద్దు కదా. అయినా అతను చదువుకున్నాడు, అతను నార్మల్ అయినటువంటి ఒక పర్సను, అతనేమి మెంటలోడు కాదు, పిచ్చోడు కాదు. అతనితో ఆస్తి పత్రాలు ఇంట్లో ఉంచి అతను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మీరు సంతకాలు పెట్టించుకోవటం ఏంటి? రిజిస్ట్రార్ని ఎందుకు పిలిపించలేదో, లాయర్ని పిలిపించి ఎందుకు డాక్యుమెంటేషన్ చేయించలేదో, అసలు ఆస్తి మీ పేరు మీదకి ఎలా మారిందే అతను నేను రాయలేదు అంటున్నాడు. మీ హస్బెండ్ అతనికి రాసినట్టుగా ప్రూఫ్లు ఉన్నాయి. బిజినెస్ అప్పటి వరకు అతనే చూసుకుంటున్నాడు. అసలు జగదీష్కి ఎలా యాక్సిడెంట్ అయింది అనే ఒకదాని తర్వాత ఒకటి ఊపిరాడకుండా లాయర్ క్వశ్చన్లు వేయటం, జడ్జి నిలదీసేపాటికి అమ్మా కూతుళ్ళు నీళ్ళు నవ్వులుతూ నుంచొని ఈ కేసు నిలబడదు, ఆస్తి అతనికే చెందుద్ది, మీకు చెందదో, ఈ కేసు మీరు గెలవరు అని చెప్పి వీళ్ళ వైపు నా కేసు కొట్టేసి ఆస్తి మొత్తం జగదీష్కి చెందేలాగా అతని ఆఫీస్తో సహా అప్పచెప్పేసింది కోర్టు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కన్న తల్లి అనే పేరుకే నువ్వు కళంకం తెచ్చిన ఆడదానివే, నువ్వు అక్కవా, ఎంత నటించావే అని అమ్మని కొట్టలేదు కానీ అక్కని లాగిపెట్టి దవడలు పగలగొట్టాడు జగదీష్. ఆ తర్వాత ఇక బావతో మాట్లాడదాం అనుకునే లోపు వద్దని కళ్ళతో సైగ చేస్తే నర్మద జగదీష్ వెనక నుంచి దండం పెట్టింది శరత్కి. ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండండి, ఇక నుంచి అయినా మీ లైఫ్ మీరు చూసుకోండి, మీ లైఫ్లోకి ఎవరిని రానివ్వకండి అని చెప్పి మెసేజ్ చేసి ఆ తర్వాత వాళ్ళ నెంబర్ కూడా డిలీట్ చేసేసాడు శరత్. ఆ తర్వాత జగదీష్ నర్మదని తీసుకొని వెళ్ళి నర్మద కాళ్ళు పట్టుకొని తనది తప్పైపోయిందని తిరిగి బిజినెస్ టేక్ ఓవర్ చేసుకొని అక్కడి నుంచి ఒక పెద్ద ఇల్లు ఆల్రెడీ తండ్రి కట్టించినవి కొన్నాయి, బోల్డ్ ఉన్నాయి, ఆస్తులన్నీ జాగ్రత్త చేసి సెక్యూర్డ్ చేసి ఈసారి సగం ఆస్తి ఎందుకైనా మంచిదని పెళ్ళాం పేరు మీద పెట్టి సగం తన పేరు మీద పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత మా అమ్మ మీద అక్క మీద నాకు యాక్సిడెంట్ చేయించారని నేనేదో ప్రేమతో జాలితో దయతో కేసు ఫైల్ చేయించలేదు
అనుకోకు నర్మదా, మనకు బావ అంత హెల్ప్ చేశాడో, బావలో నిజంగా అలాంటి ఒక మనిషి ఉన్నాడని నాకు ఇప్పటి వరకు తెలియదు. అనవసరంగా పెళ్ళయింది దానికి. ఇప్పుడైనా దాని అహంకారం తగ్గి అది మామూలు ఆడదానిలో ఒక ఇల్లాల్లా ఆలోచించే ఒక అమ్మ అవుద్దనే దాంతో బావ లైఫ్లో దాన్ని దూరం చేసి చీకట్లో నింపకూడదనే ముసల్దైన అమ్మ మీద కచ్చి తీర్చుకున్న, వీధిలో కుక్క మీద కచ్చి తీర్చుకున్న ఒకటేనని వదిలేసి ఊరుకున్నాను. మళ్ళీ లైఫ్లో నేను వాళ్ళతో కలవబోయేది లేదో. ఇది పోయిన మా నాన్న మీద ఒట్టు. నాకు రోషం పౌరుషం ఉన్నాయి. నేను ఒక అబ్బకే పుట్టినవాడినే, నా మాట నమ్ము అని చెప్పేశాడు జగదీష్. ఆ తర్వాత నర్మదతో చాలా ప్రేమగా ఉంటూ హనీమూన్కి తీసుకొచ్చి ఇదివరకు ఇట్లా కాకుండా ఆమె ఏది చెప్తే అది వింటూ, ఆమె ఏది పెడితే అది తినే, ఆ తర్వాత మీ అమ్మ నాన్నలు కూడా కరెక్ట్ కాదని ఇక వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ వదిన్ని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాడని తెలిసింది నర్మదకే. ఆ తర్వాత నర్మద డాక్టర్లు మంచి మంచి మందులు వాడటంతో ప్రెగ్నెంట్ అయిందే. ప్రెగ్నెంట్ అయితే ట్రిప్లెట్స్ ఉన్నారు కడుపులో అని చెప్తే వైఫ్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. దగ్గరే ఉండే చాలా ప్రేమగా చూసుకున్నాడు. చాలా గ్రాండ్గా సీమంతం ఫంక్షన్లు చేయించాడు. నర్మదకి 2 బాబులు, 1 పాప పుట్టారు. హ్యాపీ లైఫ్, భార్య బిడ్డలతో లైఫ్ హ్యాపీగా గడుపుతున్నాడు జగదీష్. ఇక్కడ వీళ్ళ లైఫ్ ఇక్కడ గడిచిపోతూ ఉండగా అక్కడ కోర్టు నుంచి బయటికి రాగానే వాసంతి ఇంటికి వెళ్ళగానే చెప్పులు విసిరికొట్టి, హ్యాండ్ బ్యాగ్ విసిరికొట్టి, అమ్మ జుట్టంతా పీకి చీరంతా పీకేసి ఇంకేముంది నా కలంతా నెరవేరుద్దని చెప్పావు, మొత్తం ఇప్పిస్తానని చెప్పావు, చూడు ఎలా జరిగిందో అంటే, అమ్మో నా బంగారు తల్లి నీకెంత పెట్టలేదే, ఇప్పుడు మాత్రం నీకేం తక్కువ చేశానో, ఎన్ని ల్యాండ్లు నీ పేరు మీద మారినాయి, ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్లు మారినాయి, ఎంత ఆస్తి మారిందమ్మా, అదైతే నువ్వు మళ్ళీ వాడికి ఇవ్వవు కదా, ఇప్పటికి ఇది సరిపెట్టుకో, కొన్నాళ్ళు 3 నాళ్ళ ముచ్చట కానీ ఎగిరెగిరి పన్నాయి. ఇప్పుడు మనం వెంటనే ఏదన్నా చేసామనుకో నిన్ను నన్ను ఈసారి పర్మనెంట్గా ఆడేదో దయతలిచి వదిలేశాడు, ఈసారి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు, నీ ఇష్టం. అలా కాకుండా ఒక రైట్ టైం చూసే వాడు, వాడి పెళ్ళాం, వాడి ఫ్యామిలీ కారులో వెళ్తున్నప్పుడు ఈసారి మొత్తం ఫ్యామిలీని క్లియర్ చేయించేద్దాం, కంగారు ఎందుకమ్మా, నేను లేనా నీకంటే టైం తీసుకోవాలి, ఒక 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండాలి అంది జగదీశ్వరి. సర్లే అంది వాసంతి. నాకు చిరాగ్గా ఉంది, రా గదిలోకి అనే శరత్ని ఆ తర్వాత గదిలోకి రమ్మనమని ఇక శరత్తో కలిసి ఎక్కడికైనా వెళదాంరా అందే. ఎక్కడికైనా వెళ్దామంటే సరే టికెట్స్ బుక్ చేస్తానులే, ఒక వారం రోజులాగే వెళదాం అన్నాడు. అన్న తర్వాత ఇక వాసంతితో చాలా ఇంటిమేటెడ్గా చాలా క్లోజ్గా ఉండి, వాసంతికి ఎక్కడైనా మగాళ్ళ ఉంటుంది, ఆడవాళ్ళల్లో కూడా ఇక మోహిని పిశాచాలు, కామిని పిశాచాలకు ఉన్నంత విపరీతమైనటువంటి మదపిచ్చితో కూడినటువంటి మొగుడు మీద కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే అదే విషయాన్ని చక్కగా ఆ విషయంలోనే పెళ్ళాన్ని పెట్టి ఎలాగైతే గనక వీళ్ళమ్మ కూతుళ్ళు మత్తులో ఉన్నటువంటి జగదీష్తో సంతకాలు పెట్టించుకున్నారో, ఈ మత్తులో పెళ్ళాన్ని పెట్టి శరత్ శుభ్రంగా ఈసారి పేపర్లన్నీ రెడీ చేయించుకురమ్మనమని, లాయర్ని రమ్మనమని వాసంతిని కరెక్ట్గా హాఫ్ రొమాన్స్లో ఉన్నప్పుడు కిందకి తీసుకొచ్చి వీటి మీద సంతకాలు పెట్టవా అంటే, ఏంట్రా ఇవే అంది. ఏంటేంటి నువ్వేగా చెప్పావు ఇలా ఖాళీగా ఉండొద్దు, న్యూ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అన్నావా లేదా, దాని తాలూకా పేపర్స్. అబ్బా ఇప్పుడే ఏంటి, ముందు ఇది కానీ వెళ్దాం రూమ్లోకి. సరే అన్న తర్వాత పటా 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 మొత్తం సంతకాలు చదవా పెట్టకుండా అన్ని పేపర్ల మీద పెట్టాక లాయర్కి సైన్ చేసి వాటిని డాక్యుమెంటేషన్లు పక్కా చేయించమని చెప్పాడు శరత్. చెప్పిన తర్వాత వాసంతితో బాగా క్లోజ్ అయ్యి అసలు 3 రోజులు మొగుడితో గదిలో నుంచి బయటికి రాలా. ఆ తర్వాత మొగుడి గుండెల మీద పడుకుంది, సేద తీరిపోయి అలిసిపోయి. దాంతో నీకు విషయం చెప్పాలి నేను అంటే, ఏంట్రా అంది. అత్తయ్య గారు బాగా దిగుల్లో ఉన్నారు, మనసంతా అప్సెటెడ్గా ఉన్నట్టుంది, ఆవిడ నీకు ఏదో చెయ్యాలనే డ్రీము ఒక్కసారిగా అంతా డిస్ట్రాయ్ అయినట్టు అయిపోయింది. నువ్వు నేను ట్రిప్పులకి ఎప్పుడూ వెళ్ళొస్తున్నాగా, ఫర్ ఏ చేంజ్ మీ ఇద్దరు కాస్త కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసినట్టుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది, మీ ఇద్దరూ వెళ్ళి రావచ్చుగా, టికెట్స్ బుక్ చేశాను, ఒక 1 మంత్ ట్రిప్ అంటే అంతేనంటావా అందే. అన్న తర్వాత మరి నువ్వేగా చెప్పావు నన్ను ఇక్కడ ఈ పనులన్నీ చూసుకోమని, సర్లే అలాగైతే అని చెప్పి అలా వెళ్ళిపోయింది వాసంతి జగదీశ్వరిని తీసుకొని. అన్ని కాగితాలతో పాటు విడాకుల కాగితాల మీద కూడా సంతకం పెట్టించేసుకున్నాడు శరత్. విడాకులు కూడా వచ్చేసినాయి శరత్కే. వచ్చిన తర్వాత
నెల రోజులు ట్రిప్ అయిపోయిన తర్వాత అమ్మని తీసుకుని అసలు చాలా ఎంజాయ్మెంట్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి వాసంతి వెండి కుర్చీలో దర్బార్ కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు శరత్. పక్కనే ఒక అమ్మాయి నవ్వుతూ నొసట్లో కుంకుమ పెట్టుకొని తాళి నల్లబూసలు వేసుకొని నవ్వుతూ అతనికి ముద్దు పెడుతూ నోట్లో తినిపిస్తూ పక్కన కూర్చుంటే, ఏరా మదం ఎక్కిందా మతి తప్పిందా, నేను వెళ్ళేసరికి దేన్నైనా తెచ్చి పెట్టుకున్నావా ఏంట్రా ఇంట్లో, ఎగిరితంతే మొహం పగిలిపోద్దని ఎడంకాలి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్ళేపాటికి వాసంతిని పడేసి శరత్ కొట్టిన కొట్టుడు అసలు ఇంట్లో ఉన్న పని వాళ్ళతో సహా అందరూ బయట వీధిలో వెళ్ళే వాళ్ళు కూడా పిట్టలు కూడా ఆలకించినంత భయంకరంగా కొట్టాడు. జగదీశ్వరి అడ్డం రాబోతే, నువ్వేమి నా అమ్మవి కాదు, నేను సెంటిమెంట్లు పాటించటానికి నేను జగదీష్ని కాదు అనే అత్తని ఒక్క తోపు తోస్తే వెళ్ళి మెట్ల మీద పడితే, పట్టుకోండి దాన్ని, ఇంతకు మించి వచ్చావంటే ఆడదానివని అమ్మంత వయసున్న దానివని కూడా చూసుకోనని జగదీశ్వర్ని గట్టిగా పట్టించి వాసంతిని కొట్టి, ఏంటే నీ పెత్తనం నా మీద, అసలు నువ్వెవత్తివే నా మీద పెత్తనం చేయటానికే, నిజమే నేను లో క్లాస్ ఉన్నే, నిజమే నేను డబ్బు లేనోన్నే, కానీ నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది. తన పేరు మాల్య, ప్రాణానికి ప్రాణంగా తన్ని నేను ప్రేమించాను. ఎన్నాళ్ళో తెలుసా, 10 సంవత్సరాల మా ప్రేమ. అలాంటిది మా అమ్మ నాన్న తనదే నాది క్యాస్ట్ వేరనే నేను తనతో లేచిపోయి మరీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అయితే నీ అమ్మ నన్ను సెలెక్ట్ చేసిందని, నీకు డబ్బు ఉందని మా అమ్మ నాన్న తన్ని వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి ఈ ఊరు నుంచి పంపించేయించే, నన్ను చస్తానని బెదిరించే, అప్పటికే మా చెల్లెలికి పెళ్లి చేయటానికి మీ అమ్మ డబ్బులు ఇచ్చి ఉంది అనే దాంతో నన్ను గ్రిడ్లాక్ చేసి పెళ్లి చూపులకి తీసుకొస్తే నువ్వేమన్నావే ఆ రోజు, నేనెప్పుడు గదిలో రమ్మనమంటే అప్పుడు రావాలి, నేను వర్జిన్ కాదు కానీ నువ్వు వర్జిన్గా ఉండాలి, నా అరికాళ్ళు నాకాలే, నేనేం చెప్తే అది చెయ్యాలి, ఒక ఆడది మగాడిని తృప్తిపరచడానికి ఏం చేస్తుందో ఒక మగాడిగా నువ్వు నాతో అలాగే ఉండాలని ఒక ఆడదానిలా మాట్లాడావంటే నువ్వు, అలాంటిదే నువ్వు తమ్ముణ్ణే పైకి పంపించాలని చూసావు, వాడి ఆస్తి రాయించుకున్నావు. నువ్వు నీ అమ్మ చేస్తే లేని తప్పు నాకు డబ్బే కావాలి, నువ్వే కదే లగ్జరీలు నేర్పించావో, మరి నేనెందుకు నీతో కాపురం చెయ్యాలి, అయినా ఇన్నాళ్ళు నువ్వేగా వర్జిన్ కావాలన్నావో, ఇన్నాళ్ళు నన్ను వాడుకున్నావు కదా, రాత్రుల లెక్క పగళ్ళ లెక్క, మరి ఖరీదైనటువంటి విటుణ్ణనుకో నేను, అలాంటిది నీ ఆస్తి మొత్తం తీసుకున్నాను జరిమానా కింద నేను, ఆ తర్వాత విడాకుల పత్రం మీద నీతోనే సంతకం పెట్టించాను. సారీ బేబీ, ఆ రోజు నేను నీతో క్లోజ్ అయ్యే పెట్టించా, కానీ నువ్వు స్పృహలో ఉండగానే నీకు ఒళ్ళు తెలియనంత కామం అనే మత్తు నీకు ఎక్కించి మరీ పెట్టించాను. ఇక తర్వాత మాల్య కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేసి అబ్రాడ్ పంపించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు నేను చెప్పినట్టు వింటారు, నా చెప్పు చేతల్లో ఉంటారు. ఈ ఇంట్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో చూసావా, మర్యాదగా బయటికి నడవకపోతే కుక్కని కొట్టినట్టు కొట్టి ఇక్కడి నుంచి గెంటేయాల్సి వస్తుంది అన్న తర్వాత బయటికి గెంటేంచి సెక్యూరిటీని మూసేయరా గేట్లో అనేసిన తర్వాత అమ్మ కూతుళ్ళు కలిసి కాళ్ళు కొట్టుకుంటూ జగదీష్ దగ్గరికి వెళ్ళారు. జగదీష్ అప్పుడే పిల్లలతో ఆడుకుంటూ భార్యని నవ్వించి జోకులు వేస్తున్నాడు. పైకెళ్ళు నువ్వు పిల్లల్ని తీసుకొని నర్మదా అన్నాక, ఆ సచ్చినోడు ఇలా చేశాడురా నాన్న అని చెప్తే, అసలు ఎవరు మీరు అన్నాడు. అదేంట్రా అలా మాట్లాడతావు, చీకటి గదిలో నన్ను పెట్టి చివరికి లైట్ కూడా లేకుండా, ఇద్దరి భోజనం పెట్టకుండా, ఒకళ్ళ భోజనం పెట్టి మందులు ఇవ్వకుండా 365 రోజులు మీరు నన్ను నా బాడీలో నుంచి లొకలొకలాడతా పురుగులు బయటకు వస్తున్నా సరే చూస్తూ ఊరుకున్నారు. ఆ రోజు మీకు ఈ కొడుకు గుర్తు రాలేదా, నా వరకు నేను కూడా నీ కడుపును పుట్టిన వాడినేనే, నీ అంత విషయం నాకు లేకపోవచ్చు, కానీ నాన్నకున్నట్టుగా నాకు రోషం పౌరుషం ఉన్నాయి, మీలాంటి వాటిని క్షమిస్తే దేవుడు నన్ను క్షమించడు అనేసరికి అమ్మ కూతుళ్ళు అలా చూశారు. నర్మద వైపు పెద్ద బ్లాక్ బీడ్స్ వేసుకొని, తాళి గొలుసు వేసుకొని, డైమండ్ సెట్ వేసుకొని పిల్లలు దగదగా మెరిసిపోతున్నారు. ఇక అలా పైన నుంచి చూస్తోంది. మెడబట్టి గెంటేమని పని వాళ్ళతో గెంటిచ్చేసిన తర్వాత ఇక చేసేదేమీ లేక వీధిలో పడ్డారు. అమ్మ కూతుళ్ళు ఇక మిగిలింది ఒక 50,000 బ్యాగ్లో ట్రిప్కి వెళ్ళినప్పుడు మిగిలిన డబ్బులు, వాటితో పాటు ఒంటి మీద జగదీశ్వరి ఒంటి మీద ఉన్న నగలు అవన్నీ అమ్మి అప్పటికైనా ఏమైనా కనువిప్పు కలిగిందా, అవన్నీ
అయిపోయిందాకా కరగ తినేశారు. అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు చేయగలిగింది ఏముందే, ఇంకా చేసేదేంటి? దాంతో వాసంతికి పబ్బులో ఒకడు పరిచయం అయ్యాడు, బాగా డబ్బున్నోడు. ఇక శారీరక కోరికలు సుఖాలు ఎక్కువ కాబట్టి డైరెక్ట్గా మెయింటెనెన్స్ అంతా వాడు నేనే చూస్తాననేసరికి వాడొక గెస్ట్ హౌస్లో వీళ్ళని పెట్టాడు, అమ్మ కూతుళ్ళనే పెట్టి వాడిష్టం వచ్చినంతసేపు వాసంతిని అనుభవిస్తూ వాడి కోపం వస్తే కొడుతూ వాసంతి ఎదురు తిరిగితే ఇక తిడుతూ నానా బూతు మాటలు మాట్లాడుతూ వాసంతి తప్ప తాగుతూ వాడితో ఎంజాయ్ చేస్తూ జగదీశ్వరిని కొట్టడం తిట్టడం పట్టించుకోవటం పూర్తిగా మానేసిన తర్వాత ఇక ఇదే ఎంజాయ్మెంట్నే కూతురు సెలెక్ట్ చేసుకుందని, కూతుర్ని ఎలా ఉంచాలనుకున్నానని, కూతురు లైఫ్ ఎలా అయిపోయిందని మంచంలో పడి కుంగి కృషించి కుళ్ళి నరకం పడే తిండి తినక నీళ్లు తాక్క కూతురు కడుపుతో ఉన్నప్పటి నుంచి మొగుడిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూతురు కోసం తనెంత తాపత్రయపడిందో గుర్తొచ్చి ఇక మొత్తం బాడీ పార్ట్లన్నీ పడిపోయి ఒక్కొక్కటిగా మనిషికి రోగాలన్నీ కమ్మేసి ఇక మనిషి మాటా పలుకు లేకుండా పడిపోయిన క్షణం ఎత్తేసి అమ్మనే తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పడేయమంటే కూతురు మీద దిగులతో కూతురు వచ్చుద్దేమోనని చూసి అనాథాశ్రమం గేట్ల వైపు అనాథలా దిక్కులేని కుక్క సావు ఒక రోజున తన అన్నమాట నిజమే అయ్యే అలాగే పోతే కూతురికి ఫోన్ చేస్తే మీరే కానిచ్చేసేయండి అని ఒకటి తర్వాత ఒకటి చేతులు మారుతూ అలా వాసంతే ఇక వేసే కన్నా హీనమైనటువంటి బ్రతుకుతో అలా లైఫ్ని లీడ్ చేసుకొస్తోంది. చేసుకున్న పాపం చెప్పుకుంటే పోద్దంటారు పెద్దోళ్ళు. ఒకళ్ళ జీవితాల్ని మనం నాశనం చేయాలి, కాలరాయాలి, వాళ్ళ బ్రతుకులో బ్రతుకే లేకుండా చేయాలనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో రక్త సంబంధాలని కూడా మర్చిపోయే మనం సమాజంలో బతుకుతున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు పాపపుణ్యాలు కర్మఫలాలు అనేవి ఉంటాయని ఒకవైపున భగవద్గీతలో శ్రీకృష్ణుడు నెత్తినోరు కొట్టుకొని అర్జునుడికి చెప్తున్నాననుకోని భావితరాలన్నిటికీ చెప్పినా ఎవరూ చెవిలో పెట్టుకోరు. మేం చేసే ఎవడు చూస్తున్నాడు అనుకుంటారే కానీ అందరికన్నా పెద్ద కన్ను ఒకటి ఉంది దేవుడిదే, ఆయన చూస్తాడు. మనం ఒకళ్ళ గురించి మాట్లాడే చెడు మాటైనా ఆయన చెవిన పడుద్దే, ఆయన చెవిని మనం ముయ్యలేమే, ఆయన కళ్ళు మనం ముయ్యలేమే. ఆయన పేరే భగవంతుడంటారే, ఆయన తలుచుకుంటే మన బ్రతుకుని తారుమారు చేసేయగల దిట్ట కదా. మనం మన హద్దుల్లో మనం ఉండాలి కదో. ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల కర్మ ఫలము భగవంతుడు మానవ జన్మిచ్చి ఇందులో ఉన్నటువంటి మనం చేసుకున్నవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోయిన జన్మ వాటిని అనుభవిస్తూ ఈ జన్మలో పుణ్యాలు చేసి వచ్చే ఉత్తమమైన జన్మ కోసం ఆయన కష్టపడమని భూమి మీదకి పంపితే మర్చిపోయి స్వార్థాలతో మనుషులు ఇలాగే చెలరేగిపోయే ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు ద్రోహాలు కొట్టుకోవటం తిట్టుకోవటం కల్మషం మాయ చేసుకోవటం మభ్యపెట్టుకోవటం ఏంటో ఈ కుతంత్రాలు కుళ్ళు నేనెక్కువ మొత్తం నాకే కావాలి. రేపొద్దున ఒక రుద్రభూమిలోకి వెళ్ళిన రోజు తీసుకెళ్లేదేమీ లేదురా, నువ్వు గుప్పెడు మట్టి తప్ప, నువ్వయ్యేది బూడిదేరా, ఆ భస్మమే నా ఒంటి మీద ఉంది చూడరా అని ఆ లయకారకుడైన శివుడు రోజుకు 100 సార్లు మనకి ఆయన శ్మశానంలో ఉంటాడట, కపాలంలో తింటాడట, భస్మాన్నే ధరిస్తాడట అని చివరికి మిగిలేది అదేనని ఆయన చెప్పిన కండకావరంతో అహంకారంతో వయసు బెంకంతో ఏదో కుతంత్రమైనటువంటి తెలివితేటలు మాకున్నాయి సాధించేద్దామని విర్రవీగిపోయే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కథ కనువిప్పు కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మగాడు భార్య మాట వినాలి. ఎందుకంటే భార్య శత్రువు ఎప్పటికీ కాదో అది కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. భార్య పరాయిది కాదు, తన చెడు కోరదో, ఆమెకి అంత అవసరం కూడా ఉండదో. తప్పొప్పుల్ని బేరీజు వేసే తెలివితేటలు ప్రతి మనిషిలోనూ ఉండాలనే, మంచి ఎవరు చెప్పినా వినాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.